గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ అనాలిసిస్. ఈ రోజు హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. Our institute LTX classes has started an initiative called Suresh Sar's High Flyers. High Flyers అంటే those people who work so hard to get success. సో మనం అందరం విజయం సాధించడానికి కళ్ళు కంటాం, కానీ పని చేసే వాళ్ళు మనలో చాలా తక్కువ మంది ఉంటారు. ఆ కన్సిస్టెన్సీ లెవెల్స్ కానీ, ఆ ఓపిక్ కానీ, ఆ మైండ్ సెట్ కానీ తక్కువ మందికి ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం ఎవరైతే వర్క్ చేస్తారో సక్సెస్ గురించి సీరియస్గా, వాళ్ళకి పర్సనల్ గైడెన్స్ కమ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ టేకెన్ కేర్ పర్సనలీ బై సురేష్ సార్. సురేష్ సార్ పర్సనల్గా హ్యాండిల్ చేస్తారు, పర్సనల్ మెంటర్షిప్ ఇస్తారు. సురేష్ సార్ ఫోన్ నెంబర్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సురేష్ సార్తో ఎప్పుడు యాక్సెస్ అనేది మీకు ఉంటుంది. ఎనీ టైమ్ యూ కెన్ సీక్ మెంటర్షిప్ అండ్ గైడెన్స్ ఫ్రమ్ సురేష్ సార్. ఓకేనా? సో బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కవర్ అయ్యేటటువంటి విధంగా కంప్లీట్గా మెంటర్షిప్ అండ్ గైడెన్స్ ప్రోగ్రామ్ ఉండడం అనేది జరుగుతుంది. దీనిలో ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా భాగంగా వస్తాయి. వన్ ఆన్ వన్ ఫీడ్బ్యాక్ అనేది అందించడం అనేది జరుగుతుంది. రెగ్యులర్గా మీ ప్రోగ్రెస్ ఏదైతే ఉంటుందో అది ట్రాక్ చేయబడడం అనేది జరుగుతుంది. రెస్పెక్ట్ టు ఫ్యాకల్టీ అండ్ ఈవెన్ సురేష్ సార్ కూడా. మరి ప్రోగ్రాంలోకి రావడానికి ఎలిజిబిలిటీ ఏంటి? స్టూడెంట్స్ మస్ట్ హ్యావ్ క్లియర్డ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ అట్లీస్ట్ వన్స్. ఒక్కసారైనా యూపీఎస్సీ ప్రిలిమ్స్ అనేది వాళ్ళు క్వాలిఫై చేసి ఉండాలి, క్వాలిఫై అయి ఉండాలి. అర్థమైందా? 2017 అవ్వచ్చు, 16 అవ్వచ్చు, 18 అవ్వచ్చు, 19 అవ్వచ్చు, రీసెంట్గా 20 అవ్వచ్చు, 21 అవ్వచ్చు. సో ఎప్పుడైనా క్వాలిఫై అయి ఉండాలి. ఓకేనా? ఫీజు జస్ట్ 20,000 రూపాయలు మాత్రమే. సో మీకు కంప్లీట్గా గైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఆస్పిరెంట్స్ కెన్ హ్యాపీలీ ఎన్రోల్ నౌ. 7893899553 ఇది ప్రత్యూష మేడం నెంబర్. మేడం నెంబర్కి ఫోన్ చేయండి. ఫోన్ చేసి ఈ ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో ఇనిషియేటివ్ గురించి మీరు తెలుసుకోవచ్చు. అండ్ ద ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ ఈస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ, అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. సో చక్కగా యూపీఎస్సీ ఇన్ఫినిటీలో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. ఫీజు జస్ట్ 60,000 రూపాయలు మాత్రమే. 15th తర్వాత ఇది 70,000 అవుతుంది. 60,000 కూడా ఒకేసారి పే చేయక్కర్లేదు. నెలకి 5,000 చొప్పున కూడా మీరు పే చేయొచ్చు. అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నేను హిస్టరీ చెప్తానండి. హిస్టరీ ఎవరైనా తీసుకోవాలంటే చక్కగా తీసుకోవచ్చు. ఏన్షియంట్ హిస్టరీ, మిడీవల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, అండ్ దాంతోపాటు ఆర్ట్ అండ్ కల్చర్. అండ్ వీటన్నింటి తాలూకా బెస్ట్ అండ్ కాంప్రహెన్సివ్ నోట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. రికార్డెడ్ క్లాస్ తీసుకుంటే జస్ట్ 5,000 రూపాయలు మాత్రమే. 5,000 రూపాయలకి లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు రికార్డెడ్ క్లాసెస్కి యాక్సెస్ అనేది అందించడం అనేది జరుగుతుంది. ఆప్షనల్స్ నేను ఆంథ్రపాలజీ అండ్ సోషియాలజీ చెప్తున్నాను. సో ఇవి కూడా మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చు. అదర్ ఆప్షనల్స్ దట్ వి ఆఫర్ హియర్ అట్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఈస్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఈ రెండు సురేష్ సార్ చెప్తారు. అండ్ తెలుగు లిటరేచర్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇది సీతాపతి సార్ చెప్తున్నారు. ఆంథ్రపాలజీ సోషియాలజీ నేను చెప్తాను. ఫర్ బెస్ట్ కాన్సెప్చువల్ క్లారిటీ, డీటెయిల్డ్గా మన అమ్మ భాషలో తెలుగు భాషలో మీకు అర్థమయ్యేంత వరకు మీకు ఏ డౌట్ రాకుండా చెప్పే పూర్తి బాధ్యత మాది. సో బెటర్ కేర్ అండ్ సపోర్ట్ ఉంటుంది. చక్కగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. సో ఆప్షనల్ ఫీజు అనేది జస్ట్ 25,000 రూపాయలు మాత్రమే. ఒకేసారి పే చేయక్కర్లేదు. నెలకి 5,000 చొప్పున కూడా మీరు పే చేయొచ్చు. ఓకేనా నాన్న? సో ఇప్పుడు మరి హిందూ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. జాగ్రత్తగా వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. నాగాలాండ్ సీక్స్ ఆఫ్ స్పా రిపీల్, స్క్రాప్స్ ఆన్ గోయింగ్ హార్న్బిల్ ఫెస్టివల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 సెక్యూరిటీ రిలేటెడ్ ఆర్టికల్ అమ్మా. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్గా ఈ ఆర్టికల్ మీకు అర్థమైపోతుంది. మనం దిస్ ఆఫ్స్పా యాక్ట్ ఏదైతే ఉంటుందో, ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఏదైతే ఉందో దాని గురించి ఆల్రెడీ నిన్న మాట్లాడడం అనేది జరిగింది. మళ్ళీ మాట్లాడదాం. ఎవరైనా చూసేసిన వాళ్ళు ఉంటే జస్ట్ స్కిప్ ద పోర్షన్. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థం కాదు కదా, సో అందుకే మళ్ళీ చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సో జాగ్రత్తగా వింటే మీకు ఆఫ్స్పా గురించి డీటెయిల్డ్గా అర్థమవుతుంది. అండ్ దానికంటే ముందు అసలు న్యూస్లోకి ఏమొచ్చింది మీ అందరికీ తెలుసు. ఆర్మీ వాళ్ళు నాగాలాండ్లో చేసినటువంటి ఒక ఆపరేషన్లో భాగంగా ఫైరింగ్ చేస్తే 14 సివిలియన్స్, 14 మంది అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది. అండ్ 2 అదర్ పీపుల్ ప్రాణాలతో పోరాడుతూ ఉండడం అనేది జరిగింది. దే ఆర్ ఇన్ క్రిటికల్ కండిషన్ అండి.
సో దీన్ని ఇది చేసుకొని నాగాలాండ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది ఏమంటుందంటే దిస్ డ్రెకోరియన్ ఆఫ్స్పా యాక్ట్ ఏదైతే ఉంటుందో, ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని రిపీల్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్. అండ్ దాంతోపాటు నాగాలాండ్లో సెలబ్రేట్ చేసేటటువంటి ఒక ఇంపార్టెంట్ ఫెస్టివల్ దట్ ఈస్ హార్న్బిల్ ఫెస్టివల్ ఏదైతే ఉంటుందో ప్రతి ఏటా డిసెంబర్ మొదటి వారంలో జరగడం అనేది జరుగుతుంది. ఈ హార్న్బిల్ ఫెస్టివల్ని కూడా స్క్రాప్ చేయడం అనేది జరిగింది. దిస్ మీకు హార్న్బిల్ ఫెస్టివల్ గురించి మీకు క్వశ్చన్స్ అనేవి రావచ్చమ్మా. దిస్ హార్న్బిల్ ఫెస్టివల్ ఈజ్ యాక్చువల్లీ సెలబ్రేటెడ్ ఇన్ ద స్టేట్ నాగాలాండ్. నాగాలాండ్లో అది సెలబ్రేట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇండిజినస్ ఫెస్టివల్, అంటే ప్రాంతీయ పండగ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది బై ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ నాగాలాండ్ టు ప్రమోట్ టూరిజం ఇన్ ద స్టేట్. సో నాగాలాండ్ స్టేట్ టూరిజం అనేది ప్రమోట్ చేయడానికి డిఫరెంట్ ఎథ్నిక్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయి, డిఫరెంట్ ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ డిఫరెంట్ ట్రైబ్స్ మధ్య కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్ కూడా ఎన్ష్యూర్ చేయడానికి హార్న్బిల్ ఫెస్టివల్ ఏదైతే ఉంటుందో దీన్ని సెలబ్రేట్ చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడండి? యాన్యువల్లీ సెలబ్రేట్ చేస్తారు ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్. డిసెంబర్ మొదటి వారంలో ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేయడం అనేది జరుగుతుంది. Why? In order to preserve, protect and revive the uniqueness and richness of Naga heritage. నాగా ల్యాండ్ ఏదైతే ఉంటుందో దాని యొక్క రిచ్ హెరిటేజ్, అద్భుతమైనటువంటి కల్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి, దాని యునిక్నెస్ ఏదైతే ఉంటుందో అది ప్రపంచానికి తెలియజేయడానికి. సో నాగాలాండ్లో దిస్ ఫెస్టివల్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అండ్ హార్న్బిల్ ఈజ్ యాక్చువల్లీ ఎ బర్డ్. నాగాలాండ్లో ఎక్కువగా పూజించేటటువంటి అండ్ అడ్మైర్ చేసేటటువంటి బర్డ్ ఏంటంటే హార్న్బిల్ అమ్మ. బికాస్ ఇట్ హ్యాస్ గ్రాండియర్నెస్ అండ్ దాంతోపాటు ఎలర్ట్నెస్. సో దానివల్ల హార్న్బిల్ ఏదైతే ఉంటుందో దాన్ని చాలా రివర్డ్ బర్డ్గా చూడడం అనేది జరుగుతుంది. దిస్ బర్డ్ ఈజ్ ఆల్సో క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ సోషల్ అండ్ కల్చరల్ లైఫ్ ఆఫ్ నాగాస్. నాగా పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సామాజిక అండ్ దాంతోపాటు సాంస్కృతిక జీవితంలో ఈ హార్న్బిల్ ఏదైతే ఉంటుందో అది ఒక భాగం. So this Hornbill festival exposes the culture and tradition of the tribal people of Nagaland. నాగాలాండ్లో ఉన్నటువంటి వివిధ రకాల తెగలకు చెందినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సాంప్రదాయాలకి ఇది అద్దం పట్టడం అనేది జరుగుతుంది దిస్ పర్టికులర్ హార్న్బిల్ ఫెస్టివల్ అండి. సో ఈ హార్న్బిల్ ఫెస్టివల్ ఏదైతే ఉంటుందో దీన్ని స్క్రాప్ చేయడం అనేది జరిగింది. ఎందుకు అంటే చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో టు మార్క్ రెస్పెక్ట్ టు ద డిసీజ్డ్ అంటే చనిపోయిన వాళ్ళు అని అర్థం. ఓకేనా? వాళ్ళ స్మరణార్థం. సో ఇది మనకు చెప్పడం అనేది జరిగింది. నాగాలాండ్లోని చాలా ప్రాంతాల్లో బంద్ కూడా ప్రాక్టీస్ చేయడం అనేది జరుగుతుందమ్మా. బంద్ కూడా ఫాలో అవడం అనేది జరుగుతుంది. సో అన్ని షాప్స్ గట్రా క్లోజ్ అవ్వడం అనేది జరిగింది. దిస్ పర్టికులర్ నాగాలాండ్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిజర్ట్స్ అవ్వడం అనేది జరిగింది. అంటే ఒక్క మనిషి లేకుండా అవి మారడం అనేది జరిగింది. సో నౌ ఆఫ్స్పా యాక్ట్ ఏదైతే ఉంటుందో దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వినండి. సో చూడండి అన్న, ఆఫ్స్పా ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ దీని గురించి మనం తెలుసుకునే ముందు మనం వై వీఆర్ రీడింగ్ అబౌట్ ఆఫ్స్పా, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద కాంటెక్స్ట్ అనేటటువంటిది మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ నార్త్ ఈస్ట్ ఈజ్ హోమ్ ఫర్ ఎ లాట్ మెనీ ఇన్సర్జెంట్ గ్రూప్స్ అండి. చాలా ఇన్సర్జెంట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఒక ప్లాట్ఫామ్ అండ్ దానికి ఒక ల్యాండ్ అని చెప్పి మనం నార్త్ ఈస్ట్ ఇండియా ఏదైతే ఉంటుందో, ఈశాన్య భారతదేశం ఏదైతే ఉంటుందో దాన్ని మనం చెప్పుకోవచ్చు. ఆల్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ దే ఆర్ ససెప్టబుల్, దే ఆర్ వల్నరబుల్ ఫర్ ఇన్సర్జెన్సీ అమ్మ. ఇన్సర్జెన్సీ అంటే ఆర్మ్డ్ రెబలియన్ లేదా తిరుగుబాటు అని సింపుల్ గా మనం అనడం అనేది జరుగుతుంది. సో ఎందుకు నార్త్ ఈస్ట్ లో ఇన్సర్జెన్సీ అనేది ఉండడం అనేది జరిగింది అంటే మనం కొలోనియల్ పీరియడ్ లోకి వెళ్ళాలి. సో కొలోనియల్ పీరియడ్ ఈస్ ద పీరియడ్ డ్యూరింగ్ విచ్ ఇండియా వాజ్ మేడ్ ఎ కాలనీ ఆఫ్ బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించడం అనేది జరిగింది. సో in their administration, under their rule, under their government, they came up with many forest laws అండి. చాలా అటవీ చట్టాలు ఏవైతే ఉన్నాయో అటవీ చట్టాలను వాళ్ళు తీసుకురావడం అనేది జరిగింది. దీస్ ఫారెస్ట్ లాస్ ఏవైతే ఉన్నాయో దే డిప్రైవ్డ్ ద రైట్స్ ఆఫ్ ట్రైబల్ పీపుల్. సో ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడవిని తల్లిలా భావిస్తారు. ఆ అడవి తల్లి యొక్క సంపద అంతా తమది అన్నట్టు వాళ్ళు భావించడం అనేది జరుగుతుంది. బట్ కానీ వాళ్ళ నివాసం ఉండేటటువంటి అడవుల మీద అండ్ దాంతోపాటు వాళ్ళు ఉండేటటువంటి ప్లేసెస్ మీద వాళ్ళ హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని కాలరాయడం అనేది జరిగింది, వాటిని దూరం చేయడం అనేది జరిగింది. దీస్ ఫారెస్ట్ లాస్ ఏవైతే ఉన్నాయో ఫారెస్ట్ లాస్ అండ్ దిస్ ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దిస్ స్టార్టెడ్ రెబలింగ్ అపాన్ ద కొలోనియల్ గవర్నమెంట్, దట్ ఈస్ బ్రిటిషర్స్. బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చాలా చాలా ట్రైబల్ రెబలియన్స్ ఏవైతే ఉన్నాయో ట్రైబల్ కాన్ఫ్లిక్ట్స్ లోకి వాళ్ళు వెళ్ళడం అనేది జరిగింది, మీ అందరికీ తెలుసు.
అయితే భారతదేశానికి మొత్తానికి స్వాతంత్రం వచ్చేసింది 1947లో. 1947లో ఇండియా అనేటటువంటి ఒక మోడర్న్ నేషన్ ఎప్పుడైతే ఫామ్ అయిన తర్వాత ఇండియాని ఇప్పుడు గవర్న్ చేసేది ఎవరు అంటే ఇండియన్ యూనియన్ అని చెప్పి తెలిసింది. ఎవరికి? ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ట్రైబల్ పీపుల్. ఈ ట్రైబల్ పీపుల్ కి సెన్స్ ఆఫ్ నేషనలిజం అనేది ఉండేది కాదు. ఏముండేది కాదు నాన్న? సెన్స్ ఆఫ్ నేషనలిజం అనేది ఉండేది కాదు. అండ్ దాంతో పాటు దిస్ నేషనలిజం, జాతీయవాదం అనేటటువంటి భావన, నేషనలిజం అంటే ద సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ టు వన్ నేషన్, ఇది నా దేశం, వీళ్ళు నా ప్రజలు అనేటటువంటి భావన. బ్రిటిష్ వాళ్ళు కూడా ఏం చేశారు? మెయిన్లాండ్ లో అంటే మనకి బెంగాల్, మద్రాస్ ప్రావిన్సెస్, ఇది బాంబే ప్రావిన్స్, ఇలాంటి మెయిన్లాండ్ ఇండియా ఏదైతే ఉంటుందో అక్కడ విపరీతంగా రేజ్ అవుతున్నటువంటి నేషనలిజం, మేమంతా భారతీయులు అనేటటువంటి భావన్ని నార్త్ ఈస్ట్ కి వెళ్లకుండా అడ్డుకోవడం అనేది జరిగింది. సో ది నార్త్ ఈస్ట్ పీపుల్ యునో ఇప్పుడు దే ఫీల్ దట్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ఇండియా. కానీ ఒకప్పుడు మేము భారత భూమిలో పార్ట్ కాదే, మాది పలానా. ఇప్పుడు నాగాస్ మాది ఒక ఎథ్నిక్ గ్రూప్. మేము ఏన్షియంట్ టైమ్స్ నుంచి అంటే బ్రిటిష్ వాళ్ళు రాకముందు ప్రీ కొలినియల్ ఎరాలో మేము ఎలా అయితే పరిపాలించబడ్డామో మేము అలాగే పరిపాలించబడతాం. మాకంటూ అటానమీ అనేది కావాలి, స్వయం ప్రతిపత్తి అనేది కావాలి. ఎవరు? ఇండియన్ యూనియన్. ఇప్పటి వరకు దీస్ ఏలియన్ పవర్స్, దట్ ఈస్ బ్రిటిషర్స్, దే రూల్డ్ ఓవర్ అస్. ఇప్పుడు ఇండియన్ యూనియన్ అని చెప్పి నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మమ్మల్ని పరిపాలిస్తారంట. అది ఎక్కడ కుదురుతుంది? మేము చాలా పోరాడి స్వాతంత్రం ఏదైతే ఉంటుందో, బ్రిటిష్ వాళ్ళని మా ప్రాంతాల నుంచి వెళ్ళగొట్టింది, మా ప్లాంటేషన్స్ నుంచి తరిమేసింది, వేరే ఇంకొక ఫోర్స్ తో మేము గవర్న్ చేయబడ్డానికా, మేము అడ్మినిస్టర్ చేయబడ్డానికా? అది ఎలా కుదురుతుంది? అలా కుదరదు కదా అని చెప్పి వీళ్ళు ఏం చేశారు అంటే ఇన్సర్జెన్సీ అనేది స్టార్ట్ చేశారు. సో ఇండియన్ యూనియన్, భారత ప్రభుత్వం ఏదైతే ఉంటుందో దానికి ఎగనెస్ట్ గా చాలా రెబలియన్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో అవి చేయడం అనేది జరిగింది. సో ఈ అటాక్స్ ఏవైతే ఉన్నాయో ది పోజ్డ్ డైరెక్ట్ థ్రెట్ టు ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, భారతదేశ సమగ్రత ఏదైతే ఉంటుందో సమగ్రతకి, అండ్ దాంతోపాటు యూనిటీ ఆఫ్ ఇండియా, భారతదేశ ఐక్యతకి అవి ఒక థ్రెట్ గా మారడం అనేది జరిగింది. దీస్ పీపుల్ వాంటెడ్ టు సెసీడ్ ఫ్రమ్ ఇండియా, దీస్ పీపుల్ వాంటెడ్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ ఇండియా అండ్ మేక్ దేర్ ఓన్ కంట్రీ. వాళ్ళకంటూ సెపరేట్ కంట్రీస్ వీళ్ళు అడుగుతున్నారు. సో భారతదేశ సమగ్రతకి, యూనిటీకి ఏదైతే ఉంటుందో యూనిటీకి ముప్పు వాటిల్లినప్పుడు ఈ సెపరేటిస్ట్ వేర్పాటువాదం ఏదైతే ఉంటుందో అది రాజ్యం ఏలుతున్నప్పుడు సో గవర్నమెంట్ కి ఈ ఆఫ్స్పా ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఏదైతే ఉంటుందో అది తీసుకురాక తప్పలేదు. అర్థమైందా నాన్న? సో ఆఫ్స్పా ఏదైతే ఉంటుందో దిస్ బిల్ వాజ్ పాస్డ్ బై బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అండ్ ఇట్ వాజ్ అప్రూవ్డ్ బై ద ప్రెసిడెంట్. బిల్లు ప్రెసిడెంట్ రెండు హౌసెస్ పాస్ చేసిన తర్వాత రాష్ట్రపతి దాని మీద అసెంట్ వేస్తేనే కదా చట్టం అవుతుంది. సో ప్రెసిడెంట్ ఎప్పుడు ఆమోదించడం అనేది జరిగింది? సెప్టెంబర్ 11th, 1958 ఈ ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని ఆమోదించడం అనేది జరిగింది. రైట్? So what is the aim of this particular act? This act came into force in the context of increasing violence in the northeastern states. చెప్పాను కదా, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఆ సమయంలో పెరిగినటువంటి ఇన్సర్జెన్సీ కానీ లేకపోతే రెబలియన్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుర్కోవడానికి దిస్ పర్టిక్యులర్ వాటిని ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వాలు అంత కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితికి వచ్చేటప్పటికి సో ఆఫ్స్పా ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం అనేది జరిగిందమ్మా. సింపుల్ గా మనం మాట్లాడుకుంటే ఆఫ్స్పా ఏం చేస్తుంది? ఆఫ్స్పా గివ్స్ ఆర్మ్ ఫోర్సెస్ అంటే మన ఆర్మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని పవర్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇట్ గివ్స్ ఆర్మ్ ఫోర్సెస్ ద పవర్ టు మెయింటైన్ పబ్లిక్ ఆర్డర్ ఇన్ డిస్టర్బ్డ్ ఏరియాస్ నాన్న. సో మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఒక పదం వాడాను, డిస్టర్బ్డ్ ఏరియాస్. ఇంతకీ డిస్టర్బ్డ్ ఏరియాస్ అంటే ఏంటో చూడాలి. సో ముందు పబ్లిక్ ఆర్డర్ అనేటటువంటి పదం విందాం. సో మీ అందరికీ తెలుసు మన కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగంలో Schedule 7 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉంటుంది. Schedule 7 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కంప్రైజెస్ ఆఫ్ 3 లిస్ట్. నేను చాలాసార్లు చెప్తాను, ఒకటి యూనియన్ లిస్ట్ ఆర్ సెంటర్ లిస్ట్ అంటాం, రెండవది స్టేట్ లిస్ట్ అంటాం, మూడవది కాన్కరెంట్ లిస్ట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. యూనియన్ లిస్ట్ ఆర్ సెంటర్ లిస్ట్ లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద చట్టాలు ఎవరు చేయొచ్చు? సెంట్రల్ గవర్నమెంట్ చేయొచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ కింద మాట్లాడుకుంటే డిఫెన్స్ కింద చట్టాలు ఎవరు చేయొచ్చు? సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే చేయొచ్చు. స్టేట్ లిస్ట్ లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద రాష్ట్రాలు మాత్రమే చేయొచ్చు. స్టేట్ లిస్ట్ లో ఏముంటుంది? లా అండ్ దాంతో పాటు పబ్లిక్ ఆర్డర్ ఉండడం అనేది జరుగుతుంది. లేకపోతే హెల్త్ అనేది కూడా స్టేట్ సబ్జెక్ట్ గా ఉండడం అనేది జరిగింది. అండ్ దాంతో పాటు మనకి
వాటర్ అనేది కూడా స్టేట్ సబ్జెక్ట్ గా ఉండడం అనేది జరిగింది. సో ఇలాంటి సబ్జెక్ట్స్ మీద ఎవరు మాత్రం చట్టాలు చేయాలి? కేవలం రాష్ట్రాలు మాత్రమే చట్టాలు అనేవి చేయాలి. ఇక్కడ చూసారా పబ్లిక్ ఆర్డర్, మరి పబ్లిక్ ఆర్డర్ ఎవరు ఇది చేయాలండి? పబ్లిక్ ఆర్డర్ని ఎవరు మెయింటైన్ చేయాలి? కంప్లీట్ గా రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. అందుకే పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం అండర్లో ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కాన్కరెంట్ లిస్ట్. ఈ కాన్కరెంట్ లిస్ట్ లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద బోత్ సెంటర్ అండ్ స్టేట్ కెన్ మేక్ లాస్ అమ్మ. అర్థమైందా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఇప్పుడు పబ్లిక్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? రాష్ట్రాలది కదా. కానీ కొన్ని ఎక్సెప్షనల్ ఏరియాస్, దట్ ఈస్ వాటిని ఏం పేరు పెట్టాము? ఆఫ్స్పా కింద డిస్టర్బ్డ్ ఏరియాస్ అని చెప్పాం. ఈ డిస్టర్బ్డ్ ఏరియాస్ లో మాత్రం పబ్లిక్ ఆర్డర్ మెయింటైన్ చేసేటటువంటి పవర్ ని ఎవరికి ఇచ్చాము? ఆర్మ్డ్ ఫోర్సెస్ కింద ఇచ్చాం. ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరు అండర్లో ఉండడం అనేది జరుగుతుంది? యూనియన్ డిఫెన్స్ మినిస్ట్రీ అండర్లో ఉండడం అనేది జరుగుతుందా లేదా? సో సెంట్రల్ గవర్నమెంట్ కి డిస్టర్బ్డ్ ఏరియాస్ లో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేటటువంటి అధికారాన్ని ఏ చట్టం ప్రకారంగా ఇవ్వడం అనేది జరిగింది? ఆఫ్స్పా ప్రకారం ఇవ్వడం అనేది జరిగిందమ్మా. మరి ఆఫ్స్పా అనేటటువంటిది ఆర్మ్ ఫోర్సెస్ కొన్ని పవర్స్ అనేవి ఇస్తుందని చెప్పామా? ఎలాంటి పవర్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది నాన్న అనేది మనం తెలుసుకోవాలి. ద ఫస్ట్ పవర్ ఏంటంటే దే హ్యావ్ ద అథారిటీ టు ప్రొహిబిట్ గ్యాదరింగ్ ఆఫ్ 5 or more persons. 5 కంటే ఎక్కువ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక చోట గుమిగూడకుండా చూసేటటువంటి పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇచ్చేటటువంటి హక్కు కూడా ఉంది. ఎవరికి ఉంది? ఆర్మ్ ఫోర్సెస్ కి ఉండడం అనేది జరిగింది. They can use force or even open fire after giving due warning if they feel a person is in contravention of the law. ఈ చట్టాన్ని ఒక పర్టికులర్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఈ చట్టాన్ని ఒక వ్యక్తి ఉల్లంఘించాడు అని చెప్పి వాళ్ళు కనిపిస్తే వాళ్ళు వార్నింగ్ ఇచ్చి ఓపెన్ ఫైర్ కూడా చేయొచ్చు. అర్థమైందా? ఫోర్స్ కూడా వాడొచ్చు. వాళ్ళ మీద లాఠీ చార్జ్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇది అవ్వచ్చు. ఇఫ్ దెర్ ఇస్ ఎ సస్పిషన్, ఒకవేళ ఎవరి మీదైనా అనుమానం అనేది ఉందనుకోండి, ఎవరైనా అనుమానితుడుగా వీళ్ళకి కనిపించాడు అనుకోండి, ద ఆర్మీ కెన్ ఆల్సో అరెస్ట్ ద పర్సన్ వితౌట్ వారెంట్ లేకుండా అనుమానితుడిని ఆర్మ్ ఫోర్సెస్ ఏం చేయొచ్చు? అరెస్ట్ చేయొచ్చు. అండ్ దాంతో పాటు వారెంట్ లేకుండా సెర్చ్ ఆపరేషన్స్ కూడా కండక్ట్ చేయొచ్చు. ఆర్మ్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో ఆర్మ్ ఫోర్సెస్. అర్థమైందా? నెక్స్ట్, ఎనీ పర్సన్ అరెస్టెడ్ ఆర్ టేకెన్ ఇన్ టు కస్టడీ మే బి హ్యాండెడ్ ఓవర్ టు ద ఆఫీసర్ ఇన్ చార్జ్ ఆఫ్ ద నియరెస్ట్ పోలీస్ స్టేషన్. సో పట్టుబడినటువంటి ముద్దాయి ఎవరైతే ఉన్నారో లోకల్ పోలీస్ స్టేషన్ కి ఆ వ్యక్తిని తీసుకువెళ్ళాలి, అలాంగ్ విత్ రిపోర్ట్ డీటెయిలింగ్ ద సర్కమ్స్టెన్సెస్. ఎందుకు అరెస్ట్ చేశారు, ఎవరు అరెస్ట్ చేశారు? ఆర్మ్ ఫోర్సెస్ అని చెప్పి లోకల్ పోలీస్ స్టేషన్ కి వాళ్ళని తీసుకువెళ్ళడం కూడా చేయొచ్చు. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పవర్స్ గివెన్ టు ద ఆర్మ్ ఫోర్సెస్ బై ఆఫ్స్పా యాక్ట్ అండి. మరి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ మనం ఒక పదం వాడాం. ఏం పదం వాడామన్నా? డిస్టర్బ్డ్ ఏరియా అనే పదం వాడాం. ఏమని చెప్పుకున్నాం? ఆఫ్స్పా సింపుల్ గా ఏం చేస్తుంది? సింపుల్ టర్మ్స్, ఇట్ గివ్స్ ద పవర్స్ టు ఆర్మ్ ఫోర్సెస్ టు మెయింటైన్ పబ్లిక్ ఆర్డర్ ఇన్ డిస్టర్బ్డ్ ఏరియా అని చెప్పాం కదా. ఈ డిస్టర్బ్డ్ ఏరియా అనేటటువంటి పదం ఏంటి? అసలు డిస్టర్బ్డ్ ఏరియా అని దేన్ని అంటాము అని డిఫైన్ చేయడం అనేది జరిగింది ఇన్ సెక్షన్ 3 ఆఫ్ ఆఫ్స్పా చట్టంలోని సెక్షన్ 3లో డిఫైన్ చేశారండి. An area can be disturbed due to differences or disputes between members of different religious, racial, language or regional groups or castes or communities. సో ఏదైనా ప్రాంతంలో ఇఫ్ దేర్ ఆర్ డిఫరెన్సెస్, వ్యత్యాసాలు ఉన్నాయి అనుకోండి, ఆర్ డిస్ప్యూట్స్ అనేవి, అల్లర్లు అనేవి కూడా చెలరేగుతున్నాయి అనుకోండి, దేన్ని బేస్ చేసుకొని? వాళ్ళ తాలూకా మతాన్ని కానీ, కులాన్ని కానీ, భాషని కానీ, వాళ్ళ తాలూకా కమ్యూనిటీని కానీ, ఎథ్నిసిటీని కానీ, జాతిని కానీ బేస్ చేసుకొని జరిగినప్పుడు ఆ ఏరియాని డిస్టర్బ్డ్ ఏరియా అని చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఎవరు ఒక పర్టికులర్ ఏరియాని డిస్టర్బ్డ్ ఏరియా అని గుర్తించడం అనేది జరుగుతుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో అది గుర్తించడం అనేది జరుగుతుంది. అండ్ దాంతో పాటు గవర్నర్ ఆఫ్ ఏ పర్టికులర్ స్టేట్, ఒక రాష్ట్రం యొక్క గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన పర్టికులర్ ఏరియాని డిస్టర్బ్డ్ ఏరియాగా గుర్తించడం అనేది జరుగుతుంది. ఆర్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ యూనియన్ టెరిటరీ యొక్క అడ్మినిస్ట్రేటర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఒక పర్టికులర్ రీజియన్ ని డిస్టర్బ్డ్ ఏరియాగా గుర్తించడం అనేది జరుగుతుందమ్మా. మరి ఏ రాష్ట్రాల్లో దిస్ పర్టికులర్ ఆఫ్స్పా యాక్ట్ ఏదైతే ఉంటుందో ఇది అమల్లో ఉండడం అనేది జరిగింది? ఏ రాష్ట్రాలు ఈ ఆఫ్స్పా యాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని అమలు పరుస్తున్నాయి ప్రెజెంట్? ఎక్కడ అంటే మోస్ట్లీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. ఫస్ట్ ఈజ్ నాగాలాండ్ రాష్ట్రంలో దిస్ పర్టికులర్ యాక్ట్ అనేది ఎఫెక్టివ్ గా ఉండడం అనేది జరిగింది. అస్సాము అండ్ దాంతోపాటు సమ్ రీజియన్స్ ఆఫ్ మణిపూర్ అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ లో కూడా కొన్ని పార్ట్స్ లో
దిస్ పర్టిక్యులర్ ఆఫ్స్పా ఏదైతే ఉంటుందో ఇది అమల్లో ఉండడం అనేది జరిగింది, రైట్. అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా సిమిలర్ యాక్ట్ అనేది వర్క్ చేస్తుంది. జమ్మూ అండ్ కాశ్మీర్కి మొన్న ఆర్టికల్ 370 అండ్ ఆర్టికల్ 35 ఏవైతే ఉన్నాయో అవి అబాలిష్ చేయడం ద్వారా యూనియన్ టెరిటరీస్ చేశారు కదా. ముందు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవి జమ్మూ అండ్ కాశ్మీరే చేసుకునేది, వాళ్ళ అసెంబ్లీయే పూర్తిగా తీర్మానించేది. పార్లమెంట్ చేసినటువంటి చట్టాలు లైక్ ఆఫ్స్పా చట్టాలు లాంటివి ఏవైతే ఉన్నాయో అవి జమ్మూ అండ్ కాశ్మీర్ లాంటి స్టేట్స్కి వర్తించేవి కాదు. సో జమ్మూ అండ్ కాశ్మీర్ 1991లో వాళ్ళ స్టేట్ ఆఫ్స్పా ఏదైతే ఉంటుందో దాన్ని ఆమోదించడం అనేది జరిగింది, దాన్ని చట్టం చేసుకోవడం అనేది జరిగింది. ఆ చట్టం ప్రకారంగా జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా ఆఫ్స్పా ఏదైతే ఉంటుందో అది విధించడం అనేది జరుగుతుందమ్మా. మరి నౌ లెట్ us లుక్ ఎట్ వాట్ ఈస్ ద నీడ్ ఫర్ ఆఫ్స్పా. ఆఫ్స్పా యొక్క అవసరం ఏంటి, ఇంకా కంటిన్యూ చేద్దామా? ఆఫ్స్పా ఎప్పుడో 1958లో కదా తీసుకొచ్చారు, మరి ఎప్పటికీ దాని రిలవెన్స్ అనేది ఉందా అంటే ఆర్మ్ ఫోర్సెస్ ఆర్మీ ఏం చెప్తుంది అంటే ఆఫ్స్పా ఈజ్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ టు కంబాట్ ఇన్సర్జెన్సీ. సో ఈ తిరుగుబాట్లు, ఈ రెబలియన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పోరాడాలంటే, వాటిని కౌంటర్ చేయాలి అంటే, యూనో కంట్రీ యొక్క బార్డర్స్ ని కూడా ప్రొటెక్ట్ చేయాలంటే దిస్ పర్టిక్యులర్ ఆఫ్స్పా అనేది అవసరం అని చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఒక ఇన్సర్జెన్సీ ఏదైతే ఉంటుందో ఇన్సర్జెంట్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయడంలో ఆఫ్స్పా లాంటి చట్టం చేయకపోతే సెక్యూరిటీ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి వర్క్ చేయలేవు. ఎందుకు? దిస్ పర్టికులర్ పబ్లిక్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో అది స్టేట్ లిస్ట్లో ఉంది కాబట్టి. అర్థమైందా? రైట్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఆర్మీ అఫీషియల్స్ ఆల్సో సైట్ ద నీడ్ టు ప్రొటెక్ట్ ద మొరాల్ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద ఆర్మీ యాజ్ రీజన్ నాట్ టు స్క్రూటినైజ్ ఎలిగేషన్స్ అగెన్స్ట్ ఆర్మీ పర్సోనల్. ఆర్మీ వాళ్ళు ఏం చెప్తారు అంటే ఆర్మీ పర్సోనల్ చేసినటువంటి అటాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్క్రూటినైజ్ చేయకూడదు, వాటిని విచారించకూడదు. ఆర్మీ పీపుల్ ఏం కావాలని చేయరు కదా, ఎవరిని పడితే వాళ్ళని చంపారు కదా, సో అనుమానంతోనే కదా చంపడం అనేది జరుగుతుంది. సో అలాంటివి ఎటువంటి కోర్టుల్లో కూడా ప్రశ్నించకూడదు, వాళ్ళని స్క్రూటినైజ్ చేయకూడదు, వాళ్ళని విచారించకూడదు అనే విధంగా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే విచారిస్తూ ఉంటే ఆర్మీ పీపుల్ యొక్క మొరాల్ అండ్ ఇంటిగ్రిటీ ఏదైతే ఉంటుందో అది వాళ్ళు కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది, వాళ్ళకు ఒక ఫ్రీడమ్ అనేది తప్పకుండా ఇవ్వాలి అని ఇక్కడ మనకి చెప్పడం అనేది జరిగింది. అండ్ దేర్ వర్ సమ్ కాంట్రవర్సీస్ అండ్ కన్సర్న్స్ అసోసియేటెడ్ విత్ ఆఫ్స్పా. ఆఫ్స్పా చుట్టూ కొన్ని కన్సర్న్స్ కూడా ఉండడం అనేది జరిగిందమ్మా. వాట్ ఆర్ దోస్ కన్సర్న్స్? ఫస్ట్ ఏంటి అంటే అబ్యూజ్ ఆఫ్ పవర్స్. ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పవర్స్ని అబ్యూజ్ చేస్తూ వాళ్ళ పవర్స్ని ఉపయోగించి వాళ్ళు ఏం చేస్తారంటే హ్యూమన్ రైట్స్ వైలేషన్స్కి పాల్పడడం అనేది జరుగుతుంది. దే ఆర్ అకౌంటింగ్ ఫర్ వేరియస్ అట్రాసిటీస్. చాలా చాలా బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అండ్ దాంతోపాటు వీక్ సివిలియన్స్ మీద కూడా వాళ్ళు హ్యూమన్ రైట్స్ వైలేషన్స్కి పాల్పడడం అనేది జరుగుతుంది అని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఆఫ్స్పా ఆల్సో వైలేట్స్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండ్ ఇంటర్నేషనల్ కోవెనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ ఏవైతే ఉంటాయో అండ్ ద కన్వెన్షన్ ఎగెనెస్ట్ టార్చర్ ఏదైతే ఉంటుందో వీటిని ఇండియా సైన్ చేసింది బట్ రాటిఫై చేయలేదండి. సో ఇవేవైతే ఉన్నాయో వాటికి ఎగెనెస్ట్గా ఉండడం అనేది జరిగింది. ప్రజల తాలూకా బేసిక్ రైట్స్, మానవ హక్కులు అంటాం, అంటే మనిషి అయినందుకు వాళ్ళకి సంక్రమించేటటువంటి హక్కులు. జస్ట్ బికాజ్ యు ఆర్ హ్యూమన్ బీయింగ్ అంటే నువ్వు ఏ దేశానికి సంబంధించిన వాడు అక్కర్లేదు, నీ జాతి ఏంటి, నీ కులం ఏంటి, నీ మతం ఏంటి అక్కర్లేదు, నువ్వు మనిషిగా పుట్టినందుకు నీకు కొన్ని హక్కులు సంక్రమిస్తాయి, వాటినే హ్యూమన్ రైట్స్ అంటాం. ఆ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అనేవి చాలా జరుగుతున్నాయంట. అండ్ దాంతోపాటు డిఫరెంట్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో కమిటీస్ రికమెండెడ్ టు రిపీల్ ఆఫ్స్పాని రిపీల్ చేయాలని చెప్పడం అనేది జరిగింది. ఫస్ట్ బీపీ జీవన్ రెడ్డి కమిటీ ఒకటి 2005లో వీళ్ళు ఒక రికమెండేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఏంటి అంటే టు రిపీల్ ఆఫ్స్పా అనేది తీసేయాలి. అండ్ దాంతోపాటు వీరప్ప మొయిలీ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో వీరప్ప మొయిలీ రిపోర్ట్ ఆఫ్ ద సెకండ్ ఆర్క్ రిపోర్ట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ రిపోర్ట్ ఆఫ్ 2007 వాళ్ళు కూడా ఏం చేయడం అనేది జరిగింది, ఏం సజెస్ట్ చేయడం అనేది జరిగింది, రిపీల్ చేయాలి ఆఫ్స్పా అని చెప్పడం అనేది జరిగింది. అండ్ జస్టిస్ వర్మా కమిటీ అండ్ జస్టిస్ హేగ్డే కమిషన్ ఎవరైతే ఉన్నారో ది సపోర్టెడ్ ద నీడ్ టు అడ్రస్ ద అబ్యూజెస్ కమిటెడ్ టు అండర్ ద ఆఫ్స్పా. సో ఆఫ్స్పా చట్టం ఏదైతే ఉంటుందో ఆఫ్స్పా చట్టాన్ని ఉపయోగించుకొని ఆర్మ్ ఫోర్సెస్ ఏవైతే అటాక్స్ అనేవి చేశారో, ఏవైతే అబ్యూజ్కి పాల్పడ్డారో వాటిని తప్పకుండా అడ్రస్ చేయాలి. అండ్ దాంతోపాటు ఎఫెక్టివ్ ఇంప్యూనిటీ ఎంజాయిడ్ బై సెక్యూరిటీ ఫోర్సెస్కి ఎండ్ కార్డు వేయాలి. అంటే ఇంప్యూనిటీ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, వాళ్ళకి ఎలా కావాలంటే ఎవరి మీద వాళ్ళు పడితే అటాక్ చేస్తున్నారు, దానికి ఒక ఎండ్ అనేది తప్పకుండా ఇవ్వాలి అని చెప్పడం అనేది జరిగిందాం. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ కన్సర్న్స్ అసోసియేట్
విత్ ఆఫ్స్పా. సో కంప్లీట్ గా ఈ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. నౌ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ వాట్ విల్ బి ద వే ఫార్వర్డ్. మరి ఇప్పుడు ఏం చేస్తే ఇప్పుడు రిపీల్ చేయాలా లేకపోతే ఆఫ్స్పా కంటిన్యూ చేయడం కరెక్టా? మనం రీసెంట్ గా ఆఫ్స్పాను ఉపయోగించి ఆర్మ్ ఫోర్సెస్ 14 మంది సివిలియన్స్ పౌరులు సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పొట్టన పెట్టుకున్నారు. మరి ఏం చేయొచ్చు అంటే యూ కెన్ కమ్ అప్ విత్ అన్ అమెండ్మెంట్ టు ఆఫ్స్పా. దిస్ ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దానికి మనం ఒక సవరణ అనేది చేయొచ్చు. అండ్ దాంతో పాటు ఆర్మ్ ఫోర్సెస్ కి ఏం చెప్పాలి అంటే హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ గురించి వాళ్ళని సెన్సిటైజ్ చేయాలండి. దే షుడ్ వ్యూ హ్యూమన్ రైట్స్ వైలేషన్ as ద బిగ్గెస్ట్ థ్రెట్ టు ఇట్స్ క్రెడిబిలిటీ. ఎప్పుడైతే ఇలాంటి అటాక్స్ జరుగుతాయో ఆర్మ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా రెవరేషన్ తో డివోషన్ తో మనం చూస్తాం. పీపుల్ ఎవరైతే ఉన్నారో పీపుల్ ఎప్పుడైతే హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అనేవి జరుగుతాయో ఏం జరుగుతుంది? ఆర్మీ యొక్క క్రెడిబిలిటీ అనేది పోతుందా లేదా? ఆర్మీకి ఇచ్చేటటువంటి గౌరవం ఏదైతే ఉంటుందో అది పోతుంది. సో ఇట్ మస్ట్ రీఎస్టాబ్లిష్ ఇట్స్ క్రెడిబిలిటీ. సో ఇలాంటి అటాక్స్ ద్వారా 62 ఏళ్లుగా నార్త్ ఈస్ట్ లో జరుగుతున్నటువంటి ఇన్సర్జెన్సీ ఏదైతే ఉంటుందో వాటి మీద ఎగనెస్ట్ గా వీళ్ళు పోరాడుతున్నారు చూసారు, ఆ పోరాటం అంతా మర్చిపోతారు. ఈ సివిలియన్స్ ని ఆర్మ్ ఫోర్సెస్ వాళ్ళు చంపేశారు అనవసరంగా, ఆ మాటే అంటారు తప్ప ఇప్పటి వరకు నువ్వు చేసిన మేలంతా గుర్తుపెట్టుకోరు. సో క్రెడిబిలిటీ అనేది చాలా చాలా అవసరం. సో అది ఇక్కడ మనకి చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు గవర్నమెంట్ షుడ్ ట్రై టు రిజాల్వ్ ద లాంగ్ రన్నింగ్ ఇన్సర్జెన్సీ. నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ ఏదైతే ఉంటుందో దాన్ని రిజాల్వ్ చేయడానికి కూడా గవర్నమెంట్ ప్రయత్నించాలి. నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ అనేది ఎండ్ అయితే దానికి ఎండ్ కార్డు పడితే ఆఫ్స్పా చట్టం ఉండాల్సినటువంటి అవసరం ఏంటి? ఏం లేదు. సో వేరియస్ ఇన్సర్జెంట్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే అటాక్స్ చేస్తున్నారో వాళ్ళందరితో చర్చలు జరిపి ప్రభుత్వం ఒక దీంతో ముందుకు రావాలి. అండ్ దాంతోపాటు డెవలప్మెంట్ ఇన్ నార్త్ ఈస్ట్ అండి. we call them seven sisters of northeast అని చెప్పి అంటాం, బట్ వి ఇగ్నోర్ దెమ్ బ్యాడ్లీ. అవునా కదా? అక్కడ హిల్లీ ఏరియాస్ లో డెవలప్మెంట్ ఏమైనా ఉంటుందా? ఉండదు. ఏమైనా ఫండ్స్ అనేది స్పెషల్ గా ఇస్తామా? ఇవ్వట్లేదు. ఫండ్స్ ఎలొకేషన్ అనేది సరిగ్గా జరుగుతుందా? జరగట్లేదు. సో ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎప్పుడైతే వస్తాయో ఇన్సర్జెన్సీ అనేది ఉండదు. సో ఖాళీగా ఉండేవాడే ఇలాంటి పనులు చేస్తా ఉంటాడండి. సో డబ్బులు సంపాదించుకొని ఇల్లు కట్టుకున్నవాడు లేకపోతే ల్యాండ్స్ కొనుక్కున్నవాడు లేకపోతే సుఖంగా పెళ్ళాం బిడ్డలతో ఉండేవాడు ఎవడైతే ఉన్నాడో ఎవరు కత్తులు కానీ ఆయుధాలు కానీ పట్టరు. సో డెవలప్మెంట్ అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవ్వడం అనేది జరుగుతుంది. డెవలప్మెంట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎండింగ్ నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ లేకపోతే ఇప్పుడు మనకి ఆఫ్స్పా యొక్క అవసరం ఉంటుందా? ఆఫ్స్పా యొక్క అవసరం ఉండదు. ఈ విధమైనటువంటి ఆస్పెక్ట్స్ మనం అర్థం చేసుకోవచ్చు. సో డీటెయిల్డ్ గా మీ అందరికీ ఆఫ్స్పా గురించి చక్కగా అర్థమైందనే అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆఫ్స్పా యాక్ట్ అండ్ ద కన్సర్న్స్ అసోసియేటెడ్ విత్ ఇట్, రైట్? సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. AK-203 రైఫిల్స్ టు రోల్ అవుట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఫెసిలిటీ ఇన్ ఏ ఫ్యూ మంత్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 3 డిఫెన్స్ రిలేటెడ్ ఆర్టికల్ అండి. ఈ ఆర్టికల్ ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఈ టాపిక్ ని మనం ఆల్రెడీ ముందు హిందూ అనాలిసిస్ లో కూడా మాట్లాడుకోవడం అనేది జరిగింది. మీ అందరికీ తెలుసు రష్యన్ ప్రెసిడెంట్ అయినటువంటి పుతిన్ గారు ఇండియాకి రావడం అనేది జరిగింది. పుతిన్ ఇండియాకి వచ్చేటప్పుడు చాలా డీల్స్ అనేవి ఓవర్ 28 డీల్స్ మనం సైన్ చేశాము అని చెప్పి నేను హిందూ అనాలిసిస్ లో కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. అండ్ రష్యా ఈజ్ రెడీ టు ఎన్ష్యూర్ ఫుల్ స్కేల్ ప్రొడక్షన్ ఆఫ్ ద AK-203 అసాల్ట్ రైఫిల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని వీటిని ఇండియాలో ప్రొడ్యూస్ చేయబోతున్నారు విత్ రష్యన్ టెక్నాలజీ అని చెప్తున్నారండి. మొత్తం ఓవర్ 2 to 3 years 6.1 lakh అసాల్ట్ రైఫిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఎక్కడండి? ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి అమేథీ ఏదైతే ఉంటుందో అమేథీ దగ్గర ఉన్నటువంటి ఒక ప్లాంట్ లో. అర్థమైందా? కోర్వా అనేటటువంటి ఒక ప్రదేశంలో ఉన్నటువంటి ఒక ప్రాంతం, అమేథీ దగ్గరలో కోర్వా అనేటటువంటి ప్రదేశంలో ఒక ప్లాంట్ ని ఎస్టాబ్లిష్ కూడా చేయడం అనేది జరిగింది. సో ద ఫస్ట్ 70,000 AK-203 రైఫిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియాలో ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఫేజ్ బై ఫేజ్ మేనర్ తర్వాత సెకండ్ బ్యాచ్ ఏదైతే ఉంటుందో సెకండ్ బ్యాచ్ లో ఎక్స్ట్రా రైఫిల్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తారంటే నియర్ 1 lakh, తర్వాత నియర్ 2 to 3 lakhs రైఫిల్స్ అనేవి ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుందమ్మా. బై ద ఎండ్ 100% లోకలైజేషన్ అనేది ఇన్ష్యూర్ చేస్తాము అనే విధంగా చెప్పారు. అంటే ఫస్ట్ లో ఓన్లీ 5 to 10% మాత్రమే లోకలైజేషన్ అనేది ఉంటే, అంటే 5 to 10% మాత్రమే లోకల్ ఇండస్ట్రీస్ నుంచి పార్ట్స్ అనేవి ప్రొక్యూర్ చేసుకుంటే చివరికి వచ్చేటప్పటికి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ద్వారా 100% మ్యానుఫ్యాక్చర్ చేయడానికి 100%
పార్ట్స్ ఏవైతే ఉన్నాయో స్పేర్ పార్ట్స్ అనేవి ఇండియన్ కంపెనీస్ నుంచే కొనడం అనేది జరుగుతుంది అనే విధంగా చెప్పారు. దిస్ పర్టిక్యులర్ డీల్ ఏదైతే ఉంటుందో ఇట్ కాస్ట్ అరౌండ్ 5,000 crore అమ్మ. మొత్తం 5,000 కోట్లు. మన డిఫెన్స్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని డైవర్సిఫై చేసుకోవడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. మనకి ఇప్పటివరకు మనం ఎక్కువగా ఎవరి నుంచి ప్రొక్యూర్ చేసుకునే వాళ్ళం? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి కానీ సౌదీ అరేబియా నుంచి కానీ ఎక్కువగా కొనుక్కునే వాళ్ళం. ఇప్పుడు రష్యా కూడా ఇదవ్వడం వల్ల ఇండియా యొక్క స్ట్రాటజిక్ ఇదేదైతే ఉంటుందో ఇండియా యొక్క స్ట్రాటజిక్ డొమైన్ ఏదైతే ఉంటుందో దానిలోకి వేరే కంట్రీ ప్రవేశించకుండా, అంటే ఇండియా యొక్క డెసిషన్స్ ని వేరే కంట్రీ ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉండడం అనేది జరుగుతుంది. అంటే సింపుల్ గా చెప్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ కంప్లీట్ గా మన వెపన్స్ కోసం యుఎస్ఏ మీద డిపెండ్ అయ్యాం అనుకోండి. సపోజ్ యుఎస్ఏ కొన్నిసార్లు ఒక మాట అనొచ్చు, ఒకవేళ యుఎస్ఏ ఇంట్రెస్ట్ కి తగినట్టుగా మనం డెసిషన్ మనం తీసుకోపోతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నువ్వు ఇలా ఉండకపోతే నేను నీకు వెపన్స్ పంపించను అని మనకి బ్లాక్ మెయిల్ చేయొచ్చు కదా. సో అందుకే ఈ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో ఈ ఆర్మరీ సోర్సెస్ ని డైవర్సిఫై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అందుకే రష్యా వైపు మనం అడుగులు పెట్టడం అనేది జరుగుతుంది. అందువల్ల ఓవర్ 6.1 lakh AK-203 assault rifles costing over 5,000 crore will be manufactured by the joint venture Indo-Russian Rifles Private Limited అనేటటువంటి కొత్త వెంచర్ ని ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళు ఇది చేయడం అనేది జరుగుతుంది. ఈ వెంచర్ ఎక్కడ నుండి ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది? ఎట్ కోర్వా ఇన్ అమేథీ. సో కంప్లీట్ గా ఈ ఆర్టికల్ అనేది మీకు అర్థమైందని అనుకుంటాను. వెరీ ఈజీ ఆర్టికల్. సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. యుఏఈ మూవ్స్ టు 4.5 day వీక్, సాటర్డే సండే వీకెండ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండి, ఎకానమీకి సంబంధించినటువంటి ఆర్టికల్. సో యుఏఈ కేమ్ అప్ విత్ ఏ వెరీ ఇంపార్టెంట్ డెసిషన్ ఫర్ పోస్ట్ పాండమిక్ రికవరీ. అంటే కోవిడ్-19 వల్ల కుదేలైపోయినటువంటి ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాన్ని తిరిగి గాడిన పెట్టే ప్రయత్నం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేస్తుండడం అనేది జరిగింది. దానికోసం ఒక ఇంపార్టెంట్ డెసిషన్ అనేది తీసుకుందండి. ఏంటి అంటే వీక్ ఏదైతే ఉంటుందో, వర్కింగ్ వీక్ ఏదైతే ఉంటుందో దాన్ని మండే టు ఫ్రైడే పెట్టాలి అని డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. సాటర్డే సండేస్ అనేటటువంటి వీక్ ఆఫ్ గా ఉండడం అనేది జరుగుతుంది అని చెప్పారు. ఫ్రైడే హాఫ్ డేనే ఉండడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఇన్ లైన్ విత్ వెస్టర్న్ వర్కింగ్ అవర్స్. వెస్టర్న్ షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో దానికి మామూలుగా వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ యూకే కానీ అక్కడ సాటర్డే సండే వీక్ ఆఫ్ ఉంటుంది కదా. సో దానితో సమాంతరంగానే ఈ పర్టికులర్ వర్క్ వీక్ అనేది ఏర్పాటు చేద్దామని చెప్పి అనుకున్నారండి. ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సెడ్ ఆన్ ట్యూస్డే ఇట్స్ అఫీషియల్ వర్క్ వీక్ విల్ మూవ్ టు మండే టు ఫ్రైడే. మండే టు ఫ్రైడే ఉండడం అనేది జరుగుతుంది. ముందు ఎలా ఉండేది సార్ అంటే సండే టు థర్స్డే ఉండడం అనేది జరిగింది. ఫ్రైడే సాటర్డే వీక్ ఆఫ్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. ఫ్రైడే చాలా వరకు ఇస్లామిక్ నేషన్స్ ఏవైతే ఉన్నాయి, వెస్ట్ ఏషియన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రైడే హాలిడేగా ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే వాళ్ళకి అది పవిత్రమైనటువంటి దినం కాబట్టి, పవిత్రమైనటువంటి రోజు కాబట్టి, ఫ్రైడేకి స్పెషల్గా నమాజ్ చేస్తారు కాబట్టి, రైట్. సో ఇప్పుడు ఏం చేశారు అంటే మండే టు ఫ్రైడే హాఫ్ డే. సో 4.5 days మాత్రమే వర్క్ చేయాల్సి ఉంటుంది అక్కడ ఉండేటటువంటి అఫీషియల్స్. ద డెసిషన్ విచ్ ఈస్ టు టేక్ ఎఫెక్ట్ నెక్స్ట్ మంత్ నుంచి ఇది అమల్లోకి రాబోతుంది అని చెప్తున్నారు. మేక్స్ ద గల్ఫ్ అరబ్ ఫెడరేషన్ వన్ ఆఫ్ ద ఫ్యూ కంట్రీస్ ఇన్ వెస్ట్ ఏషియా టు ఆపరేట్ ఆన్ వెస్టర్న్ అవర్స్ ఇన్స్టెడ్ ఆన్ ఏ సండే త్రూ థర్స్డే వీక్. సండే నుంచి థర్స్డే వరకు అన్ని వెస్ట్ ఏషియన్ కంట్రీస్ ఉంటాయి మ్యాక్సిమమ్. బట్ కానీ ఇప్పుడు యుఏఈ కూడా ఇది అవ్వడం అనేది జరిగింది. మీరు లెబనాన్ చూసుకుంటే లెబనాన్ కూడా మండే టు ఫ్రైడే ఇదే ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది వర్క్ వీక్. అండ్ టర్కీ ఏదైతే ఉంటుందో టర్కీ కూడా ఇదే వర్క్ వీక్ ఫాలో అవ్వడం అనేది జరుగుతుందాం. ఎందుకు ఈ డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది? బిజినెస్ ఏదైతే ఉంటుందో బిజినెస్ ని బూస్ట్ చేయడానికి. ఇప్పుడు సపోజ్ మీకు ఇన్వెస్ట్మెంట్స్, ఇప్పుడు సపోజ్ ఏం చేస్తారంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ కాల్ సెంటర్స్ ఎక్కడ వాళ్ళు ఏర్పాటు చేస్తారంటే ఇండియాలో ఏర్పాటు చేస్తారు. అంటే ఇండియా నుంచి రిప్రజెంటేటివ్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నటువంటి క్లయింట్ కస్టమర్స్తో కాంటాక్ట్ అవుతారనమాట. మీకు జాగ్రత్తగా మీకు తెలుసనే అనుకుంటున్నాను. చాలా మంది హైదరాబాద్లోను బెంగళూరులోను పనిచేసే వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట కదా. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఒకవేళ యుఎస్ఏ యొక్క వర్క్ వీక్ ఏదైతే ఉంటుందో దానికి మన ఇండియాలో వర్క్ వీక్ అనే సమాంతరంగా లేకపోతే ఏం జరుగుతుంది? సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో పనిచేస్తున్నటువంటి స్కెడ్యూల్ ఏదైతే ఉంటుందో దానిలో మార్పులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మండే టు ఫ్రైడే అక్కడ వర్క్ చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఇండియాలో సండే టు థర్స్డే మాత్రమే వర్క్ చేస్తున్నారు అనుకోండి. అక్కడ ఫ్రైడే వాడికి ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, ఫ్రైడే నువ్వు పని చేస్తావా? చెయ్యవు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కొన్నాళ్ళుగా ఆగిపోయినాయి యుఏఈకి.
సో అందుకోసం అని చెప్పి యుఏఈ ఏం చేస్తుంది, ఇన్వెస్ట్మెంట్స్, బిజినెస్, టూరిజం అనేటటువంటివి పెంచడానికి ఈ డెసిషన్ అనేది తీసుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇట్ విల్ ఆల్సో బ్రింగ్ ద యుఏఈస్ ఫినాన్షియల్ సెక్టర్ ఇంటూ క్లోజర్ అలైన్మెంట్ విత్ గ్లోబల్ రియల్ టైమ్ ట్రేడింగ్ అండ్ కమ్యూనికేషన్స్ బేస్డ్ ట్రాన్సాక్షన్స్. సో మిగతా ప్రపంచం ఏదైతే ఉంటుందో దానిలో ఫాలో అవుతున్నటువంటి స్కెడ్యూల్ యుఏఈలో కూడా ఫాలో అవ్వడం యుఏఈకి చాలా హెల్ప్ చేస్తుంది. ట్రేడింగ్ ఆపర్చునిటీస్ అనేవి ఇస్తుంది, బిజినెస్ పెట్టుకోవడం కూడా జరుగుతుంది అనే విధంగా ఇక్కడ చెప్పారండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినాలి నాన్న. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ట్రై సర్వీస్ ట్రైనింగ్ హెల్డ్ ఇన్ కాశ్మీర్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 డిఫెన్స్ రిలేటెడ్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో న్యూస్ లోకి ఏమొచ్చిందో చూడండి. ద ఆర్మీ శ్రీనగర్ బేస్డ్ 15 corps conducted a tri-service helicopter borne training and validation exercise in the snow-clad higher reaches of the Kashmir Valley in Monday. ఇండియన్ ట్రై సర్వీసెస్, దట్ ఈస్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కలిపి ఒక హెలికాప్టర్ బాండ్ ట్రైనింగ్ అండ్ వాలిడేషన్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరిగిందంట. సముద్ర మట్టానికి సుమారు 9,000 అడుగుల ఎత్తులో ఈ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో, ఈ ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో అది కండక్ట్ చేశారు అని చెప్తున్నారు. దిస్ ఎక్సర్సైజ్ వాజ్ ప్లాన్ టు వాలిడేట్ ద జాయింట్ క్యాపబిలిటీ టు ఇన్సెట్ ద టాస్క్ ఫోర్స్ టాక్టికల్లీ బిహైండ్ ద ఎనిమీ లైన్స్ ఇన్ అన్ ఇంటెన్స్ ఎయిర్ డిఫెన్స్ అండ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఆపరేటింగ్ ఎన్విరాన్మెంట్. సో ఇంటెన్స్ క్లైమేట్ అండ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని డిప్లాయ్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో దిస్ పర్టిక్యులర్ ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో దీన్ని కండక్ట్ చేయడం అనేది జరిగిందమ్మ. సో ఈ ఎక్సర్సైజ్ అనేది చాలా చక్కగా జరిగింది అని కూడా చెప్తున్నారు. అండ్ ఇండియా ఈజ్ ప్లానింగ్ టు కమ్అప్ విత్ ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ కదా. సో ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ అనేవి తీసుకొచ్చే ముందు ఇలాంటి ట్రై సర్వీస్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఉపయోగపడతాయి అనే విధంగా ఇక్కడ మనకి చెప్పడం అనేది జరిగిందమ్మ. సో అది ఇక్కడ మనకి చెప్పారు. నేను ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ మీద ఒక స్పెషల్ వీడియో అనేది చేశాను. మీకు ఎవరికైనా తెలియకపోతే ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ ఎల్టీఎక్స్ క్లాస్ అని కొట్టండి, నేను చెప్పిన వీడియో అనేది వస్తుంది. సో మీకు డీటెయిల్డ్గా ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్ నుంచి బేసిక్స్ నుంచి అర్థమవుతాయి. సో దిస్ ఇస్ వెరీ సింపుల్ ఆర్టికల్. సో డీటెయిల్డ్గా మీకు ఈ ఆర్టికల్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినాలి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, బైడెన్ హోల్డ్స్ టాక్స్ విత్ పుతిన్, వార్న్స్ అగైన్స్ట్ ఉక్రెయిన్ ఇన్వేజన్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. సో జాగ్రత్తగా వింటే క్లియర్గా మీకు ఈ ఆర్టికల్ అర్థమైపోతుంది. జాగ్రత్తగా వినండి, మీకు డీటెయిల్డ్గా చెప్తాను. సో నిన్న జో బైడెన్ అండ్ వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఒక 2 గంటల వీడియో సమిట్ అనేది జరిగిందమ్మా. సో దీనిలో యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి జో బైడెన్ ఏం చెప్పారు అంటే, సో లిజన్ టు దిస్ మిస్టర్ పుతిన్, ఒకవేళ మీరు ఉక్రెయిన్ని ఇన్వేడ్ చేస్తే ఆ ప్లాన్స్ మీకు ఏమైనా ఉంటే వి విల్ కమ్అప్ విత్ సీరియస్ అండ్ పెయిన్ఫుల్ శాంక్షన్స్. ఎకనామిక్ శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మేము వేయడం అనేది జరుగుతుంది, ఆంక్షలు అనేవి వేయడం అనేది జరుగుతుంది అని చెప్పారు. సో ఇద్దరి మధ్య ఒక దాయాదులని చెప్పుకోవచ్చు. ఇద్దరి మధ్య ఎప్పుడు రష్యాకి మనకి యుఎస్కి మధ్య ఎప్పుడు పడదు. బట్ 2 hours సమిట్ అనేది చాలా సామరస్యంగానే శాంతియుతంగానే చెప్పింది, ఎక్సెప్ట్ ఫర్ ద వార్నింగ్ బై మిస్టర్ బైడెన్ అమ్మ. బట్ రష్యా డినైడ్ ఎనీ ప్లాన్స్ టు ఇన్వేడ్ ఉక్రెయిన్. మేము ఉక్రెయిన్ని ఇన్వేడ్ చేస్తామని మేము ఏమైనా చెప్పామా? చెప్పలేదే, మీరు ఎందుకు ఆ మాట అంటున్నారు అని పుతిన్ అనడం అనేది జరిగింది. కానీ శాటిలైట్ ఇమేజెస్ ఏం చెప్తున్నాయి అంటే ఉక్రెయినియన్ బార్డర్స్లో చాలా రష్యన్ ట్రూప్స్ అనేవి మొబిలైజ్ అయి ఉండడం అనేది జరిగింది. అంటే చాలా రష్యన్ ట్రూప్స్ భద్రతా బలగాలు ఏవైతే ఉన్నాయో అవి మోహరించడం అనేది జరిగింది. అండ్ శాటిలైట్ పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పడం అనేది జరుగుతుంది. రైట్, ఒకవేళ మనకి రష్యా ఏం చెప్పింది అంటే ఇన్వేజన్ ఈజ్ ఎ హిస్టీరియా, అదొక పూర్తి వదంతు పుకారు లాంటిది, మీరు దాని గురించి ఏం కంగారు పడక్కర్లేదు, మేము ఏం చెయ్యట్లేదు, వీఆర్ నాట్ ప్లానింగ్ టు ఇన్వేడ్ ఉక్రెయిన్ అనే విధంగా చెప్పారు. ఇప్పుడు ఇది న్యూస్లోకి రావడం అనేది జరిగింది. ఇంతకీ ఉక్రెయిన్ ఏంటి, ఇంతకీ ఇది ఎక్కడుంది, ఇంతకీ రష్యాకి ఉక్రెయిన్కి మధ్య ప్రాబ్లం ఏంటి, మధ్యలో అమెరికాకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. సో ఇలాంటి ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకోవాలంటే మీరు ఈ పర్టికులర్ కాన్సెప్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసుకోవాలి. ఉక్రేనియన్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను మొన్న దీని మీద ఒక వీడియో కూడా చేయడం అనేది జరిగింది.
అదే వీడియోని ఇక్కడ నేను అటాచ్ చేస్తున్నాను కంటెంట్ని. ఒకసారి వీడియో అనేది చూడండి, అసలు పూర్తి అవగాహన వస్తుంది. ఉక్రెయిన్ అండ్ రష్యాకి మధ్య జరిగినటువంటి ఇష్యూ ఏంటి, ఇవన్నీ పూర్తిగా మీరు అర్థం చేసుకోగలుగుతారు. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఏంటన్నా. సో ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ గురించి తెలుసుకునే ముందు మొదట ఉక్రెయిన్ అనేటటువంటి కంట్రీ ఎక్కడుంది అనేటటువంటి విషయం మనం తెలుసుకోవాలి. నేను ఎప్పుడైనా హిస్టరీ చెప్పేటప్పుడు జాగ్రఫీతో కలిపి చెప్తా ఉంటాను. ఎందుకు అంటే జాగ్రఫీ ప్లేస్ ఎ వైటల్ రోల్ ఇన్ షేపింగ్ అప్ ద హిస్టారికల్ కనండ్రమ్. హిస్టారికల్ ఆస్పెక్ట్స్ అనేవి ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నాయంటే దానికి జాగ్రఫీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది జరుగుతుంది. సో మొదట ఉక్రెయిన్ ఎక్కడుంది చూడండి. ఉక్రెయిన్ ఈజ్ హియర్. ఇట్ ఈస్ బిట్వీన్ రష్యా అండ్ దాంతోపాటు యూరప్కి రష్యాకి మధ్య ఉక్రెయిన్ అనేది శాండ్విచ్ చేయబడి ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, ఇట్ బార్డర్స్ బ్లాక్ సీ అండి. బ్లాక్ సీతో ఇది బార్డర్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ పర్టికులర్ సీ హియర్ ఈ సీ ఆఫ్ ఎజావ్ సీ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఎజావ్ సీని బ్లాక్ సీని కలిపేటటువంటి స్ట్రైట్ ఏదైతే ఉందో ఈ స్ట్రైట్ని ఏమంటామంటే కెర్చ్ స్ట్రైట్ అనేటటువంటి పేరుతో మనం పిలవడం అనేది జరుగుతుంది. సో బోత్ రష్యాకి అండ్ దాంతోపాటు యూరప్కి మధ్య ఇది శాండ్విచ్ అయి ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఒకప్పటి సోవియట్ యూనియన్ ఏదైతే ఉందో సోవియట్ యూనియన్లో ఇది భాగంగా ఉండడం అనేది జరిగింది. సో యుఎస్ఎస్ఆర్ కంప్రైజెస్ ఆఫ్ 15 సావరెన్ నేషన్స్, మీ అందరికీ తెలుసు. 15 కంట్రీస్ కలిపి యుఎస్ఎస్ఆర్ అనేటటువంటి ఒక బ్లాక్గా ఏర్పడడం అనేది జరిగింది. సో 1991లో యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయినంత వరకు ఉక్రెయిన్ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సిన్స్ దెన్ లెస్ దెన్ పర్ఫెక్ట్ డెమోక్రసీ. అక్కడ ప్రజాస్వామ్యం అనేది ఉంది కానీ ప్రజాస్వామ్యం అబ్సల్యూట్ డెమోక్రసీ ఉందా అంటే లేదు. ఎందుకంటే అక్కడ ఎలక్షన్ ప్రొసీజర్లో మ్యానిపులేషన్స్ అనేవి చాలా జరుగుతూ ఉండడం అనేది జరుగుతుంది. డెమోక్రసీ అంటే ఏంటి? ప్రజల చేతికి పవర్, కానీ అబ్సల్యూట్ పవర్ అనేది ప్రజల చేతుల్లో ఉండదు. కాస్త నియంతృత్వం ఏదైతే ఉంటుందో అంటే డెస్పటిజం ఏదైతే ఉంటుందో అండ్ డిక్టేటర్షిప్ ఏదైతే ఉంటుందో అది కూడా అక్కడ లీడర్స్లో మనకి ఉక్రెయిన్ పరిపాలించినటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో నాయకుల్లో మనం చూడొచ్చు. And Ukraine's economy has been very weak since its separation, since its independence from USSR. సోవియట్ యూనియన్ నుంచి సెపరేట్ అయిపోయి ఒక ఇండిపెండెంట్ సావరెన్ రిపబ్లిక్గా మారిన తర్వాత కూడా మారినప్పటి నుంచి తన ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రంగా ఉండడం అనేది జరిగింది. ఉక్రెయిన్ సఫర్డ్ విత్ లాట్ మచ్ కరప్షన్, చాలా అవినీతికి చాలా మంది పాల్పడడం అనేది జరిగింది. రిసోర్సెస్ వనరులు ఏవైతే ఉన్నాయో సరిగ్గా వాడుకోక అక్కడ ఉండేటటువంటి లీడర్స్ సో ఉక్రెయిన్ యొక్క ఆర్థిక వ్యవస్థని అధోపాతాళానికి తొక్కడం అనేది జరిగింది. ఈవెన్ ఫారిన్ పాలసీ ఏదైతే ఉంటుందో విదేశాంగ విధానం ఏదైతే ఉంటుందో అది కూడా ఇట్ ఈస్ నాట్ స్టాండర్డ్. అది స్టాండర్డ్ గా ఉండేది కాదు. ఇట్ ఈస్ యూజువల్లీ స్వేడ్ అనమాట. అంటే ఇట్ వీవర్స్ బిట్వీన్ ప్రో రష్యన్ అండ్ ప్రో యూరోపియన్ యూనియన్. లీడర్స్ బట్టి ఫారిన్ పాలసీ మారిపోతూ ఉండడం అనేది జరిగేది. ఇప్పుడు సపోజ్ ప్రో రష్యన్ లీడర్స్ వచ్చారనుకోండి, అప్పుడు ఉక్రెయిన్ అనేటటువంటి రష్యాతో మంచి రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేసేది ఆ టైంలో. ఒకవేళ ప్రో యూరోపియన్ యూనియన్ కి దగ్గరగా ఉండేటటువంటి లీడర్స్ ఎవరైనా వచ్చారనుకోండి, ప్రో యూరోపియన్ యూనియన్ లీడర్స్, అప్పుడు ఉక్రెయిన్ యాజ్ ఎ నేషన్ సో యూరోప్ కి దగ్గరగా వెళ్ళడం అనేది జరిగింది. సో ఎప్పుడు ఫారిన్ పాలసీ అనేది బిట్వీన్ దీస్ టూ ఆర్బిట్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, బిట్వీన్ దీస్ టూ స్పియర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటిది, ఒకటి రష్యా, రెండవది యూరోపియన్ యూనియన్ ఆర్ వెస్ట్. ఈ రెండింటి మధ్య ఎప్పుడు వేవ్ అవుతూ ఉండడం అనేది జరిగిందాం. అర్థమైందా? ఒక స్టాండర్డ్గా ఉండేది కాదు. నెక్స్ట్ చూడండి. అండ్ వీ నీడ్ టు టాక్ అబౌట్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ అబౌట్ ఉక్రెయిన్లో ఉండేటటువంటి ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఈస్ట్ వెస్ట్ డివైడ్ అండి. ఉక్రెయినియన్ ప్రజలు ఎవరైతే ఉన్నారో తూర్పు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి పశ్చిమ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి వేరు ఐడియాలజీస్, వేరు ఇంట్రెస్ట్ అనేవి ఉండడం అనేది జరిగింది. అసలు ఏంటి ఈస్ట్ వెస్ట్ డివైడ్ తెలుసుకోవాలి. ఉక్రెయిన్లో ఈస్టర్న్ సైడ్ ఉండేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈస్టర్న్ సైడ్ ఉండేటటువంటి ప్రజలు దే హ్యావ్ కల్చరల్ టైస్ విత్ రష్యా బికాస్ సిన్స్ దే హ్యావ్ క్లోజ్ ప్రాక్సిమిటీ విత్ రష్యాకు వాళ్ళు దగ్గరగా ఉండడం వల్ల వాళ్ళు కల్చరల్గా చాలా దగ్గరగా ఉండేవాళ్ళు రష్యాతో. అండ్ దాంతోపాటు దే ఆల్సో స్పీక్ రష్యన్ లాంగ్వేజ్. దే స్పీక్ నేటివ్ రష్యన్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళు మాట్లాడేవాళ్ళు. అండ్ దే ఆల్వేస్ ప్రో రష్యన్, ఎప్పుడు రష్యాతో కలవాలి, రష్యా హ్యాస్ ఆల్వేస్ బీన్ ఆర్ గార్డియన్ నేషన్ అనే విధంగా వాళ్ళు ఎప్పుడూ ఉండడం అనేది జరిగింది. సిన్స్ దే హ్యావ్ క్లోజ్ రిలేషన్స్ విత్ రష్యా. నౌ వెస్ట్, ఈ అదర్ వెస్ట్ ఏదైతే ఉంటుందో వీళ్ళని మనం చూస్తే ది స్పీక్ ఉక్రెయినియన్. ఉక్రెయిన్లో 2/3 ఆఫ్ పీపుల్ స్పీక్ ఉక్రెయినియన్ అండి. అండ్ ద అదర్ 1/3 ఆఫ్ పీపుల్ స్పీక్ రష్యన్. ఈ 1/3 పీపుల్ కూడా ఎక్కడున్నారు, ఈస్టర్న్ సైడే ఉండడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో స్పీక్ రష్యన్, వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ రష్యాస్ ఆర్బిట్, దే ఆల్వేస్ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ రష్యా స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. రష్యా మా ఫారిన్ పాలసీ కానీ లేకపోతే మా సావరెంటీని కానీ ఆల్టర్ చేయకూడదు. రష్యా యొక్క ఇన్ఫ్లుయెన్స్
మా మీద పడకూడదు. యుక్రెయిన్ షుడెంట్ బి ఏ పపెట్ ఆఫ్ రష్యా. రష్యా ఏది చెప్తే అది తా అంటే తందానా అనే విధంగా ఉండకూడదు. సో రష్యా చెప్పింది ఉక్రెయిన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మాకంటూ ఇట్స్ ఓన్ సావరెంటీ ఉండాలి. వీఆర్ ద పీపుల్ ఆఫ్ ఉక్రేనియన్స్ అండ్ వీ షుడ్ బిల్డ్ ఉక్రేనియన్ నేషనలిజం జాతీయవాదం. మేము అంటే జాతీయవాదం, నేషనలిజం అంటే ఏంటి అంటే ద సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ టు వన్ నేషన్. మేమంతా ఉక్రేనియన్ ప్రజలము అనేటటువంటి భావన ప్రజలందరిలో రేకెత్తాలి అని వెస్టర్న్ సైడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుకునేవారు. దే ఆర్ ప్రో యూరోపియన్ యూనియన్ అండి. దే ఆర్ వెరీ ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళు. సో డెమోక్రసీ, లిబర్టీ, ఫ్రీడమ్ అనేటటువంటిది ప్రజల తాలూకా రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్హెల్డ్ చేస్తుంది. సో లెట్ us గో విత్ యూరోపియన్ యూనియన్ రాదర్ దెన్ కమ్యూనిస్ట్ రిగైమ్ ఆఫ్ రష్యా. కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దగ్గరగా వెళ్లకుండా యూరోపియన్ యూనియన్ తో దగ్గరగా ఉండడం మనం డెవలప్ అవ్వడానికి కానీ లేకపోతే మన ఎకానమీ ఒక గాడిన పడడానికి కానీ ఉపయోగపడుతుంది అని చెప్పి దీస్ వెస్టర్న్ రీజియన్ లో ఉండేటటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోరుకుంటారండి. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ మనకి కరెక్ట్ గా మనం లైన్ గీస్తే ఈస్టర్న్ సైడ్ ఏదైతే ఉంటుందో ఈస్టర్న్ సైడ్ ఈజ్ రిచ్ విత్ వెరీ ఫార్మ్ ల్యాండ్స్ అండి. సో ఫెర్టైల్ ఫార్మ్ ల్యాండ్స్, నిజంగా వ్యవసాయం అనేది అత్యద్భుతంగా ఇక్కడ పంటలు పండడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ వెస్టర్న్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఈ వెస్టర్న్ పార్ట్ లో ఎక్కువగా ఫారెస్ట్ ఉండడం అనేది జరుగుతుంది. సో అటవీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఈ వెస్టర్న్ పార్ట్ లో ఉండడం అనేది జరుగుతుంది. సో ఈవెన్ జాగ్రఫికల్లీ కూడా ఈస్ట్ వెస్ట్ మధ్య ఒక డివిజన్ అనేది ఉండడం అనేది జరిగింది ఇన్ ఉక్రెయిన్. సో ఐ హోప్ ఈ పర్టికులర్ టాపిక్ ఈస్ట్ వెస్ట్ డివైడ్ అనేటటువంటి కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. బట్ నెక్స్ట్ చూడండి, దెన్ వేర్ ఈజ్ క్రిమియా దట్ హ్యాడ్ బీన్ అనెక్స్డ్ బై రష్యా ఇన్ 2014. సో రష్యా అనెక్స్ చేసుకున్నటువంటి క్రిమియా ఎక్కడుంది? సో చూడండి, ఉక్రెయిన్ యొక్క సదరన్ పార్ట్ లో ఉన్నటువంటి ఒక పెనిన్సులా అనే క్రిమియా. క్రిమియా ఈజ్ జాగ్రఫికలీ ఏ పెనిన్సులా ఇన్ ద బ్లాక్ సీ. పెనిన్సులా అంటే ఏంటి? ద్వీపకల్పము అని చెప్పి అంటారు. 3 sides వాటర్ ఉందనుకోండి పెనిన్సులా అంటారు. అందుకే దక్షిణ భారతదేశాన్ని ఇండియన్ పెనిన్సులా అనేటటువంటి పేరుతో మనం పిలుస్తాం. ఎందుకు? వెస్ట్ ఏదైతే ఉంటుందో వెస్ట్ వైపు పోర్షన్ ఉందా అరేబియన్ సీ, ఈస్టర్న్ వైపు బే ఆఫ్ బెంగాల్ ఉందా, అండ్ దాంతోపాటు సదరన్ సైడ్ ఇండియన్ ఓషన్ హిందూ మహాసముద్రం ఉందా. సో అందుకే పెనిన్సులా అని అనడం అనేది జరుగుతుంది. ఈవెన్ క్రిమియా ఈజ్ ఎ పెనిన్సులా ఇన్ ద బ్లాక్ సీ. బ్లాక్ సీలో ఉన్నటువంటి ఒక పెనిన్సులా అండ్ ఇట్ ఈస్ స్ట్రాటజికలీ వెరీ ఇంపార్టెంట్ లొకేషన్ అండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ లొకేషన్ బికాస్ ఇట్ గివ్ యాక్సెస్ టు బ్లాక్ సీ. బ్లాక్ సీకి యాక్సెస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ యూ నో దట్ బ్లాక్ సీ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ రిచ్ ఆయిల్ రిజర్వ్స్. చమురు నిల్వలకి బ్లాక్ సీ ఏదైతే ఉంటుందో అది పెట్టింది పేరు. సో అందుకే క్రిమియాని క్యాప్చర్ చేసుకుంటే తద్వారా వచ్చినటువంటి ఆయిల్ రిజర్వ్స్, యాక్సెస్ టు బ్లాక్ సీ అండ్ యాక్సెస్ టు దిస్ పర్టికులర్ మెడిటరేనియన్ రీజన్ ఏదైతే ఉంటుందో మధ్యధరా సముద్రం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతాలకి మాకు యాక్సెస్ అనేది దొరుకుతుంది అని చెప్పి రష్యా యొక్క కన్ను ఎప్పుడు క్రిమియా మీద ఉండడం అనేది జరిగింది. బికాజ్ ఇట్ ఈస్ స్ట్రాటజికలీ వెరీ ఇంపార్టెంట్ లొకేషన్, రైట్. ఒకవేళ క్రిమియా ఏదైతే ఉందో క్రిమియా కూడా దీనిలో ఉందనుకోండి, సపోజ్ క్రిమియా కూడా ఉక్రెయిన్ చెంత ఉందనుకోండి, ఉక్రెయిన్ ఈజ్ నౌ గోయింగ్ టువర్డ్స్ వెస్ట్. నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, యూకే అండ్ దాంతోపాటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యూరోపియన్ యూనియన్ కి దగ్గరగా వెళ్ళడం అనేది జరుగుతుంది. ఒకవేళ అలా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? రష్యాకి యువతల పక్కన మనం ఎవరిని చూడొచ్చు? ఇక్కడ జపాన్ ఏదైతే ఉంటుందో జపాన్ని మనం చూడొచ్చు. సో ఒకవేళ ఉక్రెయిన్ ఏదైతే ఉంటుందో అది వెస్ట్ వైపు వెళ్ళిపోతే ఏం జరుగుతుంది? దిస్ పర్టికులర్ నాటో అండ్ వెస్ట్ పవర్స్ ఏవైతే ఉన్నాయి ది అన్సర్కిల్ రష్యాని చుట్టుముట్టడం అనేది జరుగుతుంది. సో టు హ్యావ్ యాక్సెస్ టు దిస్ పర్టికులర్ బ్లాక్ సీ అండ్ మెడిటరేనియన్ రీజియన్, సో రష్యా ఆల్వేస్ వాంట్స్ క్రిమియాని ఎప్పుడూ కోరుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? మోస్ట్ ఆఫ్ ద వరల్డ్ కన్సిడర్స్ దిస్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఉక్రెయిన్. క్రిమియా అనేటటువంటి ఉక్రెయిన్ లో అంతర్భాగము అని ప్రపంచంలో చాలా దేశాలు అనుకుంటే రష్యా మాత్రం ఇది నాది అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ నౌ అండర్ ఇల్లీగల్ రష్యన్ ఆక్యుపేషన్. రష్యా 2014లో క్రిమియాని అనెక్స్ చేసుకోవడం అనేది జరిగింది. అప్పటి నుంచి రష్యా అనే క్రిమియా ఏదైతే ఉందో క్రిమియాని గవర్న్ చేయడం అనేది జరుగుతుంది, అడ్మినిస్టర్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ రష్యా. బట్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఇన్ ద వరల్డ్ దే రికగ్నైజ్ క్రిమియా యాజ్ అ పార్ట్ ఆఫ్ ఉక్రెయిన్. క్రిమియా అనేది ఉక్రెయిన్ లో పార్ట్ అని చెప్పి అందరూ భావిస్తారు, ఈవెన్ ద వెస్ట్. అర్థమైందా? సో పాశ్చాత్య దేశాలు కూడా, అంటే ఐ మీన్ యునైటెడ్ స్టేట్స్, యూకే, ఇవి కూడా. మోస్ట్ ఆఫ్ ద సిటిజన్స్ రష్యన్స్ బట్ నాట్ ఉక్రైనియన్స్. సో క్రిమియాలో ఉండేటటువంటి చాలా మంది ప్రజలు, పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రష్యన్ ఎథ్నిసిటీకి నేటివ్ రష్యన్స్ అండి. బట్ దే ఆర్ నాట్ ఉక్రైనియన్స్. దే ఆల్వేస్ స్పీక్ రష్యన్. వాళ్ళు మాట్లాడే భాష కూడా రష్యన్ ఉండడం అనేది జరుగుతుంది. వాళ్ళ కల్చర్ కూడా రష్యన్ కల్చర్ వాళ్ళు ఫాలో అవుతారు. బట్ నాట్ ఉక్రైనియన్స్. వాళ్ళు నేటివ్ ఉక్రైనియన్స్ అయితే కాదు క్రిమియా. అందుకే రష్యా క్రిమియాని ఆక్యుపై చేయడం రష్యాకి అంత సులభతరం అవ్వడం అనేది జరిగింది బికాస్ ఆఫ్ ద లోకల్ సపోర్ట్. ఓకేనా? నెక్స్ట్ చూడండి. నౌ లెట్ us టాక్ అబౌట్ ద హిస్టరీ. వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్? వై రష్యా హ్యాస్ అనెక్స్డ్ క్రిమియా? సో ఇలాంటి ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్ గా క్రొనలాజికల్ మేనర్ లో ఈవెంట్ బై ఈవెంట్ చూద్దాం. చూడండి. ఫస్ట్ ఉక్రెయిన్ అంటే మీనింగ్ ఏంటి?
ఉక్రెయిన్ అంటే రియల్ మీనింగ్ ఏంటి అంటే ద బార్డర్ ల్యాండ్ అని అర్థం, దేనిలోని ఉక్రేనియన్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో దానిలో. సో ఇట్ నెవర్ హ్యాడ్ అన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ నేషన్. ఇప్పటి వరకు ఏన్షియన్ టైమ్స్ నుంచి ఇప్పటి వరకు మోడర్న్ నేషన్స్ ఫామ్ అయినంత వరకు ఉక్రెయిన్ అనేటటువంటిది ఒక కంట్రీ అనేటటువంటి భావన ఉండేది కాదు. బార్డర్ ల్యాండ్, ఇట్ బార్డర్స్ ఎ పర్టికులర్ కింగ్డమ్, ఆర్ ఇట్ బార్డర్స్ ఎ పర్టికులర్ టెరిటరీ, ఆర్ ఇట్ బార్డర్స్ ఎ పర్టికులర్ నేషన్. సో ఇది ఒక బార్డర్ ల్యాండ్ అని చూసేవాళ్ళు కానీ ఒక కంట్రీగా ఎప్పుడు ట్రీట్ చేయాల. బట్ మోస్ట్ ఆఫ్ ద యుక్రేనియన్స్ ఉక్రెయిన్ అనే పదానికి మీనింగ్ ఏం చెప్తారంటే హోమ్ ల్యాండ్, అర్థమైందా, మాతృభూమి అనేటటువంటి పేరుతో వ్యవహరిస్తారన్నమాట. బట్ కానీ ఉక్రెయిన్ అంటే ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే ద బార్డర్ ల్యాండ్ అనేటటువంటి పేరు. అండ్ ఇట్ ఈస్ అండర్ ద ఎక్స్టర్నల్ కంట్రోల్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అండి. దీనికి ఒక ఇండిపెండెన్స్ అనేది ఎప్పుడు ఉండేది కాదు. ఏదో ఒక రాజ్యం కానీ, ఏదో ఒక దేశం కానీ, ఏదో ఒక పవర్ కానీ, సుపీరియర్ పవర్ కానీ దీన్ని ఎప్పుడు గవర్న్ చేస్తూ ఉండడం అనేది జరిగింది. ఫస్ట్ మొదట్లో ఇది వటమన్స్ తాలూకా అండర్లో ఉండడం అనేది జరిగింది. హూ ఆర్ వటమన్స్? 14th సెంచురీలో దిస్ వటమన్ ఎంపైర్ ఏదైతే ఉంటుందో అది ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది అరౌండ్ మెడిటరేనియన్ సీ. టర్కీలోని ఇస్తాంబుల్ ఏదైతే ఉంటుందో ఇస్తాంబుల్ని సెంటర్గా చేసుకొని మెడిటరేనియన్ సీ ఏదైతే ఉంటుందో మధ్యధరా సముద్రపు చుట్టుపక్కల ప్రాంతాలు, ముఖ్యంగా బాల్కన్ మౌంటైన్స్ రీజియన్ ఏదైతే ఉంటుందో, టర్కీ ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ ఎస్టాబ్లిష్ అయినటువంటి ఒట్టమన్ ఎంపైర్. సో అది విపరీతంగా ఎక్స్పాండ్ అవ్వడం అనేది జరిగింది. సుమారు 400 నుంచి 500 ఏళ్ల పాటు సుదీర్ఘంగా వాళ్ళు పరిపాలించడం అనేది జరిగింది అంటిల్ వరల్డ్ వార్ 1. వరల్డ్ వార్ 1 1914 నుంచి 1918 వరకు జరగడం అనేది జరుగుతుంది. సో ఆఫ్టర్ ద వరల్డ్ వార్ 1 డిజింటిగ్రేషన్ ఆఫ్ ఒట్టమన్స్ హ్యాపెండ్. ఒట్టమన్ ఎంపైర్ అనేది డిజింటిగ్రేట్ అవ్వడం అనేది జరిగింది ఇంటూ డిఫరెంట్ కంట్రీస్. రైట్, నార్థన్ ఆఫ్రికా ప్రాంతాలు, ముఖ్యంగా మెడిటరేనియన్ సీ అరౌండ్ చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ ఒట్టమన్స్ రూల్ చేశారు. సో ఒట్టమన్స్ ఈ పర్టికులర్ ఉక్రెయిన్ ఏదైతే ఉంటుందో ఉక్రెయిన్ కూడా వాళ్ళ రాజ్యంలో భాగంగా ఉండడం అనేది జరిగింది. సో 18th సెంచురీలో 18వ శతాబ్దంలో ఎప్పుడైతే రష్యన్ ఇంపీరియలిజం అనేది మొదలైందో, రష్యన్ ఇంపీరియలిజం ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ వరల్డ్ హిస్టరీ అండి. ఇంపీరియలిజం అంటే ఏంటంటే సామ్రాజ్యవాదము, ద క్వెస్ట్ టు ఎనెక్స్ డిఫరెంట్ టెరిటరీస్. సో వేరు వేరు ప్రాంతాలని ఆక్రమించుకోవాలనేటటువంటి బలమైన కోరికనే ఇంపీరియలిస్టిక్ మైండ్ సెట్ అంటారు. సో రష్యన్ జార్స్ ఎవరైతే ఉన్నారో, రష్యన్ జార్స్ అంటే ఎవరు అంటే కింగ్స్, మొనార్క్స్ అని చెప్పి అర్థం. సో రష్యన్ రెవల్యూషన్తో మొనార్కీ అనేది మనకి రష్యాలో ఎండ్ అవ్వడం అనేది జరిగింది. సోవియట్ యూనియన్ ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరుగుతుంది. రష్యన్ రెవల్యూషన్ 1917లో ఎండ్ అవుతుంది అండర్ లెనిన్ లీడర్షిప్లో రష్యన్ రెవల్యూషన్ ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. సో జార్ రూల్ ఏదైతే ఉంటుందో ఇది ఎండ్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ సోవియట్ యూనియన్ యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉంటుందో కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరుగుతుంది. సో జార్స్ పరిపాలిస్తున్నటువంటి సమయంలో అంటే రష్యన్ మొనార్క్స్ అండ్ కింగ్స్ పరిపాలిస్తున్నటువంటి సమయంలో వాళ్ళు ఇంపీరియలిస్టిక్ మైండ్ సెట్తో ఉండేవాళ్ళు, వేరు ప్రాంతాలను ఆక్రమించుకోవాలనే ప్రయత్నంలో ఉండేవాళ్ళు. సో ఆ సమయంలోనే దిస్ పర్టిక్యులర్ ఉక్రెయిన్ ఏదైతే ఉంటుందో ఉక్రెయిన్ రష్యా కంట్రోల్లోకి రావడం అనేది జరిగింది 400 years బ్యాక్, సుమారు 400 సంవత్సరాల క్రితం. సో ఎప్పుడైతే లెనిన్ లీడర్షిప్లో రష్యన్ రెవల్యూషన్ అనేది మొదలైందో, రష్యన్ రెవల్యూషన్ ఎండ్ అవ్వడం అనేది జరిగిందో 1917లో యుఎస్ఎస్ఆర్ అనేది ఫామ్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ఉక్రెయిన్ బికేమ్ పార్ట్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్. రష్యన్ జార్స్ ఎవరైతే ఉన్నారో మొనార్క్స్ నుంచి ఉక్రెయిన్ అనేది సోవియట్ యూనియన్లో భాగం అవ్వడం అనేది, అంతర్భాగంగా మారడం అనేది జరిగింది. రాను నౌ లెట్ us read about an important process called Russifying of Ukraine. So let us look at this lady Catherine the Great. She is Russia Tsar in 1700. 1700లో రష్యాని పరిపాలిస్తున్నటువంటి ఎంపరర్ ఎవరు అంటే క్యాథరిన్ ద గ్రేట్ అండి. సో she followed a policy called Russifying Ukraine, that is making Ukraine a Russian nation. సో రష్యన్ కల్చర్ ఏదైతే ఉంటుందో అది బలవంతంగా యుక్రెయిన్ టెరిటరీ మీద, ఉక్రెయిన్ సాయిల్ మీద రుద్దడం ఏదైతే ఉంటుందో అది ఈవిడ చేయడం అనేది జరిగింది. అండ్ దిస్ పర్టికులర్ ప్రాసెస్ దట్ ఈస్ రసిఫైయింగ్ యుక్రెయిన్ కంటిన్యూ టిల్ 1950s. 1950ల వరకు, అంటే స్టాలిన్ రిగైమ్ ఏదైతే ఉందో, మనకి లెనిన్ తర్వాత మన సోవియట్ యూనియన్ యొక్క పగ్గాలు ఎవరు తీసుకుంటారు, స్టాలిన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈవెన్ స్టాలిన్ టైమ్స్ లో కూడా ఉక్రెయిన్ ని రష్యా కల్చర్ తో నింపేయాలనేటటువంటి ఒక ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, ఒక ఆలోచన ఏదైతే ఉంటుందో అది ఎగ్జిస్ట్ అయి ఉండడం అనేది జరిగింది. సో షిప్పింగ్ ఎథ్నిక్ రష్యన్స్ టు ఉక్రెయిన్ కి ఎథ్నిక్ రష్యన్స్, నేటివ్ రష్యన్స్ ని పంపించడం అనేది జరిగింది. ఎందుకంటే డెమోగ్రఫిక్ చేంజెస్, ఉక్రెయిన్ యొక్క కల్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్ గా మార్చడానికి, జనాభా ద నేచర్ ఆఫ్ ద డెమోగ్రఫీ, ద నేచర్ ఆఫ్ ద పాపులేషన్ ఏదైతే ఉంటుందో అది మార్చడానికి, నేచర్ ఆఫ్ ద పీపుల్ మార్చడానికి, ఇంపోజింగ్ లాస్ దట్ రిక్వైర్డ్ స్కూల్స్ టు టీచ్ ద రష్యన్ రాదర్ దాన్ ఉక్రేనియన్ లాంగ్వేజ్. స్కూల్స్ లో, పాఠశాలల్లో కేవలం రష్యనే బోధించాలి, ఉక్రేనియన్ అనేది బోధించకూడదు అనేటటువంటి చట్టాలు కూడా ఉక్రెయిన్ లో తీసుకురావడం అనేది జరిగింది. స్టేషనింగ్ లాట్స్ ఆఫ్ రష్యన్ ట్రూప్స్ ఇన్ దిస్ ఏరియా. సో ఉక్రెయిన్ లో రష్యన్ ట్రూప్స్, రష్యన్ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలా వరకు
ఇంపోజ్ చేయడం అనేది జరిగింది, వాళ్ళని చాలా వరకు పంపించడం అనేది కూడా జరిగింది. ఎట్ సమ్ పాయింట్స్ ఇన్ ద 1800s 1800 సంవత్సరంలో ఇనిషియల్ టైమ్స్ ఆఫ్ ఇనిషియల్ ఇయర్స్ ఆఫ్ 19th సెంచరీ, దట్ ఈస్ 1830s, ఆ టైంలో ఉక్రేనియన్ లాంగ్వేజ్ వాజ్ బ్యాన్డ్ అవుట్ రైట్. సో ఉక్రెయిన్లో ఉక్రేనియన్ మాతృభాషను కూడా కంప్లీట్ గా మానేశారు. సో ప్రజల మీద బలవంతంగా రష్యన్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో, రష్యా భాష ఏదైతే ఉంటుందో అది రుద్దబడ్డం అనేది జరిగింది. రైట్. సో నెక్స్ట్ స్టాలిన్ టైంలో ఏమైందో చూడండి, మీకు అర్థమవుతుంది క్లియర్గా. నౌ లెట్ us look at the regime of Stalin. Stalin was a communist leader. సో 1917లో లెనిన్ లీడర్షిప్లో రష్యన్ రెవల్యూషన్ అనేది మొదలవడం అనేది జరుగుతుంది. అండ్ ఐ విల్ ఆల్సో మేక్ ఏ వీడియో ఆన్ రష్యన్ రెవల్యూషన్ మీద కూడా వీడియో చేస్తాను వరల్డ్ హిస్టరీలో భాగంగా. బట్ మేము ఇన్ని వీడియోస్ చేయాలి అంటే, ఇన్ని వీడియోస్తో ముందుకు రావాలి అంటే మీ నుంచి మాకు కొంత సపోర్ట్ అనేది కావాలి. వీలైతే క్లాసెస్ని లైక్ చేయండి, వీడియోస్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో షేర్ చేసుకోండి. అండ్ వీలైతే మన కోర్సెస్లో కూడా జాయిన్ అవ్వండి. బ్యాక్గ్రౌండ్ నుంచి, బేసిక్స్ నుంచి ప్రతిదీ చెప్పడం అనేది జరుగుతుంది కదా, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మళ్ళీ చెప్తున్నాను. సరే, మళ్ళీ టాపిక్లోకి వచ్చేద్దాం. సో 1917లో రష్యన్ రెవల్యూషన్ ఏదైతే ఉంటుందో అది ఎండ్ అవ్వడం అనేది జరిగింది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ లెనిన్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సో లెనిన్ వాజ్ ఫాలోడ్ బై స్టాలిన్, అండ్ స్టాలిన్ టేక్స్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సోవియట్ యూనియన్. సో ఆ సమయంలో ఒక గ్రేట్ ఫెమైన్ వస్తుందండి రష్యాలో, 1932-33 ఫెమైన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో అప్పుడు కమ్యూనిస్ట్ అండ్ సోషలిస్ట్ పాలసీస్ ఏం చెప్తాయి? రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్, రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ అని చెప్తాయి కదా. అంటే పెద్దవాడిని కొట్టి పేదవాడికి తప్పకుండా పంచాలి, అంతే కదా. సో ఎగ్జాక్ట్ ఆపోజిట్ టు క్యాపిటలిస్ట్ మైండ్ సెట్ కదా. సో ఫుడ్ రిసోర్సెస్, ఉక్రెయిన్ అనేటటువంటిది నేను ఏం చెప్పాను, ఈస్టర్న్ ఉక్రెయిన్లో చాలా వరకు ల్యాండ్స్ ఫెర్టైల్ ఫార్మ్ ల్యాండ్స్ అని చెప్పడం అనేది జరిగింది. సో ఈ ఫార్మ్ ల్యాండ్స్లో ఉన్నటువంటి చాలా వరకు ఫుడ్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేశాడు ఆయన, మెయిన్ ల్యాండ్ రష్యా ఏదైతే ఉంటుందో రష్యాకి పంపించడం అనేది జరిగింది. దానివల్ల ఫుడ్ లేక, ఫుడ్ స్కేర్ సిటీతో 3 to 8 మిలియన్ ఉక్రేనియన్స్ ఎవరైతే ఉన్నారో, ఉక్రెయిన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోవడం అనేది జరిగింది. ఆక్రమణలతో, ఆకలితో చనిపోవడం అనేది జరిగింది. అండ్ తర్వాత వరల్డ్ వార్ 2 తర్వాత, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత చాలా మంది రష్యన్స్ ఎవరైతే ఉన్నారో రష్యన్స్ని క్రిమియాకి పంపించడం అనేది జరిగింది స్టాలిన్. సో ఎందుకు? డెమోగ్రఫిక్ చేంజెస్ అండ్ ఎథ్నికల్ చేంజెస్, కల్చరల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం. 1954 క్రిమియా ట్రాన్స్ఫర్ టు ఉక్రెయిన్. క్రిమియా ఏదైతే ఉంటుందో దిస్ రీజియన్ విచ్ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ రష్యా విచ్ వాజ్ హ్యాండెడ్ ఓవర్ టు ఉక్రెయిన్ అకార్డింగ్ టు ఎన్ అగ్రిమెంట్. 1991లో ఏం జరిగింది, యుఎస్ఎస్ఆర్ అనేటటువంటిది కొలాప్స్ అవ్వడం అనేది జరిగింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి కాంపిటీషన్ తాళలేక తట్టుకోలేనటువంటి యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్ కొలాప్స్ అవ్వడం అనేది జరిగింది. అండ్ దిస్ యుఎస్ఎస్ఆర్ డివైడ్ ఇంటూ 15 సావరెన్ రిపబ్లిక్స్ గా డివైడ్ అవ్వడం అనేది జరిగింది. అండ్ క్రిమియా ఏదైతే ఉంటుందో, క్రిమియన్ పీపుల్ వాంటెడ్ టు బీ అన్ అటానమస్ రీజియన్. వాళ్ళు అటానమస్ గా ఉందాం అనుకున్నారు, ఉక్రేనియన్ గవర్నమెంట్ అండర్లో ఉండాలని చెప్పి అనుకోలేదు. సో క్రిమియాని అటానమస్ రీజియన్ గా ప్రకటించడం అనేది జరిగింది. క్రిమియా హ్యాస్ ఇట్స్ ఓన్ పార్లమెంట్, క్రిమియా హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రైమ్ మినిస్టర్, క్రిమియా హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రాసెస్ ఆఫ్ గవర్నెన్స్. కానీ ఫారిన్ పాలసీ అండ్ ఎకానమీ ఏవైతే ఉన్నాయో వాటి కోసం మాత్రం క్రిమియా అనేది ఉక్రెయిన్ మీద డిపెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో క్రిమియా ఈజ్ యాక్చువల్లీ ఏ పార్ట్ ఆఫ్ ఉక్రెయిన్, బట్ కానీ క్రిమియాకి ఒక ఎటానమీ అనేది ఉండడం అనేది జరిగింది, దానికి ఒక స్వయం ప్రతిపత్తి ఉండడం అనేది జరిగింది. ఇది మీరు అర్థం చేసుకోవాలి ఆఫ్టర్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ ఉక్రెయిన్ 1991 తర్వాత. ఓకేనా? నెక్స్ట్ చూడండి, వాట్ వాజ్ ద ఇమీడియట్ కాజ్ ఆఫ్ దిస్ క్రైసిస్. సో 2014లో రష్యా అనేది క్రిమియాని ఆక్రమించుకోవడం వెనక కారణాలు ఏంటి? వాట్ వాజ్ ద ట్రిగ్గరింగ్ పాయింట్ చూడాలి. దిస్ క్రైసిస్ యాక్చువల్లీ బిగేన్ యాజ్ అన్ ఇంటర్నల్ యుక్రేనియన్ క్రైసిస్ ఇన్ నవంబర్ 2013. 2013 నవంబర్లో ఒక ఇంటర్నల్ క్రైసిస్ గా, ఒక అంతర్గత అల్లర్లుగా దిస్ పర్టికులర్ క్రైసిస్ అనేది మొదలవ్వడం అనేది జరిగింది. అసలు ఏం జరిగిందంటే 2013 సమయంలో ఉక్రెయిన్ ని పరిపాలిస్తున్నటువంటి ప్రెసిడెంట్ నేమ్ ఏంటి అంటే విక్టార్ యనుకోవిచ్. విక్టార్ యనుకోవిచ్ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఉక్రెయిన్ అండ్ ఈజ్ ప్రో రష్యన్. సో ఇతను రష్యాకి దగ్గరగా ఉండడం అనేది జరిగింది, రష్యాకి సత్సంబంధాలు ఆయన ఉండడం అనేది జరిగింది. చెప్పాను కదా, లీడర్స్ చేంజ్ అవుతున్న కొద్దీ దిస్ ఫారిన్ పాలసీ ఆఫ్ ఉక్రెయిన్ కూడా మారుతుంది. ప్రో రష్యన్ లీడర్ వచ్చాడు అనుకోండి, రష్యన్తో మంచి రిలేషన్స్ ఉంటాయి. ప్రో యూరోపియన్ యూనియన్ లీడర్ వచ్చాడు అనుకోండి, యూరోపియన్ యూనియన్తో మంచి రిలేషన్షిప్స్ అనేవి ఉంటాయి అని చెప్పి మనం మాట్లాడుకున్నామా లేదా. సో ఈయన ప్రో రష్యన్ ప్రెసిడెంట్ అవ్వడం వల్ల హీ రిజెక్టెడ్ ఎ డీల్ ఫర్ ద గ్రేటర్ ఇంటిగ్రేషన్ విత్ ద యూరోపియన్ యూనియన్. యూరోపియన్ యూనియన్తో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి, యూరోపియన్ యూనియన్తో ఎకనామిక్ టైస్ అనేవి ఏర్పరచుకోవాలి, తద్వారా యుక్రెయిన్ యొక్క ఎకానమీ ఏదైతే ఉంటుందో ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకోవాలి అని వచ్చినటువంటి ప్రపోజల్ ఏదైతే ఉంటుంది, యూరోపియన్ యూనియన్ నుంచి వచ్చినటువంటి ప్రపోజల్ ఏదైతే ఉంటుందో దాన్ని రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది, బికాస్ ఈజ్ ప్రో రష్యన్ కాబట్టి. దాని బదులు ఈయన ఏం చేస్తాడు,
15 బిలియన్ బెయిల్అవుట్ ఫ్రమ్ రష్యా. రష్యా నుంచి $15 బిలియన్ ఆర్థిక సహాయం ఏదైతే ఉంటుందో దాన్ని పొందడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే యుక్రెయిన్ యొక్క ఎకానమీని ఒక గాడిలో పెట్టేందుకు రష్యా అనేది ఎకనామిక్ సపోర్ట్ ఇస్తుంది. ఓకేనా? సో దీన్ని యుక్రేనియన్ ప్రజలు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా వెస్టర్న్ యుక్రేనియన్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా చూస్తారు అంటే, దిస్ పర్టికులర్ విక్టార్ యనుకోవిచ్ హీఈస్ సెల్లింగ్ యుక్రెయిన్ టు రష్యా. అతను రష్యాకి ఉక్రెయిన్ అమ్మేస్తూ ఉన్నాడు. సో మరీ రష్యాకి చాలా దగ్గరగా ఉండడం అనేది జరిగింది. సో పుతిన్ హీ వాంట్ టు బై ఉక్రెయిన్ ఫ్రమ్ యనుకోవిచ్ అని చెప్పి చాలా మంది అనుకోవడం అనేది జరిగింది. దిస్ స్పార్క్ మాస్ ప్రొటెస్ట్. యూరోపియన్ సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ప్రొటెస్ట్ అనేవి చేయడం అనేది జరిగింది. చాలా నిరసనలు వ్యక్తపరచడం అనేది జరిగింది. అండ్ యనుకోవిచ్ అటెంప్టెడ్ టు పుట్ దెమ్ డౌన్ వైలెంట్లీ. యనుకోవిచ్ ఏమనుకుంటాడు, సివియర్ క్రాక్ డౌన్ చేసి, అంటే వాళ్ళ మీద అటాక్ చేసి, వైలెంట్ అటాక్స్ అనేవి చేసి వాళ్ళందరినీ చల్లా చెదురు చేద్దాం, దెన్ దీస్ ప్రొటెస్టర్స్ విల్ బి సైలెంట్ అని చెప్పి ఆయన అనుకోవడం అనేది జరుగుతుంది. సో చాలా మందిని జైల్లో పెడతారు, చాలా మందికి సివియర్ పనిష్మెంట్స్ అనేవి కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. చాలా మంది యొక్క ప్రాపర్టీని కన్ఫిస్కేట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళ తాలూకు ఆస్తులు కూడా లాగేసుకుంటారు ప్రొటెస్టర్స్, జర్నలిస్టులు, హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్స్ వీళ్ళందరివి. అండ్ ఈ యనుకోవిచ్కి అప్పుడు ఎవరు ఈ క్రైసిస్ టైంలో ఎవరు సపోర్ట్ చేస్తారు అంటే రష్యా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఈజ్ ఎ ప్రో రష్యన్ ప్రెసిడెంట్ కాబట్టి. యనుకోవిచ్ అండ్ దాంతోపాటు రష్యా, దే బోత్ ఆర్ ఫ్రెండ్స్ కాబట్టి రష్యా కూడా యనుకోవిచ్కి ఈ టైంలో చాలా సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. బట్ బై ఫిబ్రవరి 2014 యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్ టాపిల్ ద గవర్నమెంట్. సో గవర్నమెంట్ ఎగెనిస్ట్ గా ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వాన్ని పడగొట్టడం అనేది జరుగుతుంది. అండ్ యనుకోవిచ్ ఎవరైతే ఉన్నారో హీ ర్యాన్ అవుట్ ఆఫ్ ద కంట్రీ. ఆయన దేశాన్ని విడిచి పారిపోతాడండి, వేరే ప్రాంతానికి పారిపోవడం అనేది జరుగుతుంది. అండ్ మన పుతిన్ ఇదొక ఇల్లీగల్ కూ అని చెప్పడం అనేది జరుగుతుంది. కూ అంటే ఏంటి అంటే ద ప్రాసెస్ ఆఫ్ టాప్లింగ్ ఏ గవర్నమెంట్. అర్థమైందా? ఒక అటాక్ ద్వారా బై ఫోర్స్ ప్రభుత్వాన్ని పడగొట్టడం అనేది జరిగింది. ఇట్ ఈస్ వెరీ ఇల్లీగల్ అని చెప్పి పుతిన్ చెప్పడం అనేది జరుగుతుందమ్మా. అండ్ అప్పుడు రష్యాకి ఏమర్థమవుతుందంటే యనుకోవిచ్ దేశం నుంచి పారిపోవడం వల్ల మాకు ఇన్ఫ్లుయెన్స్ అనేది పోయింది. యుక్రెయిన్ మే నాట్ బి అండర్ ఆర్ ఆర్బిట్, యుక్రెయిన్ మే నాట్ బి అండర్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్, ఉక్రెయిన్ మే గో క్లోజ్ టు ద వెస్టర్న్ నేషన్స్ కి దగ్గరగా వెళ్ళొచ్చు అనేటటువంటి విషయం ఏదైతే ఉందో అది రష్యాకి అర్థమవుతుంది. అండ్ రష్యా ఇమీడియట్లీ ఇన్వేడెడ్. వెంటనే ఏం చేస్తుంది, క్రిమియా ఏదైతే ఉంటుందో క్రిమియాని ఇన్వేడ్ చేసి క్రిమియాని ఎనెక్స్ చేసుకోవడం అనేది జరుగుతుంది. క్రిమియాని ఆక్రమించుకోవడం అనేది జరుగుతుంది ద నెక్స్ట్ మంత్, దట్ ఈస్ మార్చ్ 2014. సో రష్యాకి అడిగితే మేమేమి ఎనెక్స్ చేసుకోలేదు, మేము ఒక లీగల్ ప్రొసీజర్ ద్వారానే క్రిమియా మీద అడ్మినిస్ట్రేషన్ అనేది క్రిమియాని మేము తీసుకోవడం అనేది జరిగింది. క్రిమియా యొక్క అడ్మినిస్ట్రేషన్ మేము చేపడుతున్నాం. వీ యాక్చువల్లీ కండక్టెడ్ ఎ రిఫరెండమ్ ఇన్ క్రిమియా బిఫోర్ టేకింగ్ ద పవర్ ఇన్ క్రిమియా అని చెప్పి రష్యా చెప్పడం అనేది జరుగుతుంది. రిఫరెండమ్ అంటే ఏంటి? ఓటింగ్ ఫర్ పీపుల్. సో ఒక పర్టికులర్ కీ డెసిషన్ ఏదైతే ఉందో ఆ డెసిషన్ తీసుకోవాలా వద్దా అని చెప్పి ప్రభుత్వం ప్రజలకే అడిగింది అనుకోండి, దాన్ని రిఫరెండమ్ అని చెప్పి అంటారు. సో క్రిమియా ప్రజలకి ఈ రిఫరెండం పెట్టడం అనేది జరిగింది, ఓటింగ్ పెట్టారు. సో క్రిమియా షుడ్ జాయిన్ రష్యా ఆర్ నాట్ అనేటటువంటి రిఫరెండం పెట్టారు. ఆ రిఫరెండంలో చాలా మంది క్రిమియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, క్రిమియన్ ఈస్టర్న్ యుక్రేనియన్ లో ఉన్నటువంటి ప్రాంతమే కదా, సో చాలా మంది అక్కడ ఉండేటటువంటి పీపుల్ కూడా నేటివ్ రష్యన్స్. వాళ్ళు చాలా వరకు 96-95% పీపుల్ వరకు మేము రష్యాతో జాయిన్ అవుతామని చెప్పడం వల్ల రష్యా ఏదైతే ఉందో రష్యా క్రిమియాని ఆక్యుపై చేశాను నేను అని చెప్పడం అనేది జరుగుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద వరల్డ్ నేషన్స్, మోస్ట్ ఆఫ్ ద వెస్టర్న్ నేషన్స్ ముఖ్యంగా దిస్ పర్టికులర్ రెఫరెండమ్ ని యాక్సెప్ట్ చేయవు. ఎందుకు ఆ రెఫరెండమ్ ని యాక్సెప్ట్ చేయవో చూడండి ద రెఫరెండమ్. ఇట్ హ్యాపెండ్ ఇన్ March 16, 2014. 2014 మార్చి 16న ఇది జరగడం అనేది జరిగింది. 96.7% క్రిమియన్ పీపుల్ ఫేవర్ ఆఫ్ జాయినింగ్ రష్యాతో కలవాలని చెప్పి తమ ఓటింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ రెఫరెండమ్ హ్యాపెండ్ అండర్ ద వాచ్ ఆఫ్ రష్యన్ మిలిటరీ యొక్క ఆధ్వర్యంలో దిస్ పర్టికులర్ రెఫరెండమ్ అనేది జరగడం అనేది జరిగింది. అండ్ ఈ పర్టికులర్ రెఫరెండమ్ కండక్ట్ చేసేటప్పుడు ఎటువంటి ఇంటర్నేషనల్ అబ్జర్వర్స్ ని ఎలో చేయలేదు. సో దిస్ రెఫరెండమ్ ఫెయిర్ గా కండక్ట్ అయిందా లేదా అనేటటువంటి విషయం మీద చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. రష్యన్ మిలిటరీ అండర్ లో జరగడం వల్ల అసలు నిజంగా వాళ్ళు ఓటేశారా లేకపోతే వీళ్ళు ప్రకటించుకున్నారా అనేటటువంటి ఆందోళనలు, అనేటటువంటి దిస్ అప్రహాన్షన్స్ ఏవైతే ఉన్నాయో, డౌట్స్ ఏవైతే ఉన్నాయో రైజ్ అవ్వడం అనేది జరిగింది. March 16, 2014 ఈ రెఫరెండమ్ అని జరిగితే March 18న క్రిమియా అనేది అఫీషియల్ గా రష్యాతో జాయిన్ అయిపోయింది అని రష్యా ప్రకటించడం అనేది జరిగింది. సో ఇట్ ఈస్ వెరీ ఈ క్రిమియా క్రైసిస్ ఏదైతే ఉందో క్రిమియాని రష్యా ఇన్వేడ్ చేసుకోవడం ఏదైతే ఉంటుంది ఈ తరహాలో,
అది వెస్టర్న్ నేషన్స్ కి చాలా కోపం తెప్పించడం అనేది జరిగింది. ఆల్ ద వెస్టర్న్ నేషన్స్ లైక్ యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్ అండ్ ద వెస్టర్న్ నేషన్స్ లెవిడ్ శాంక్షన్స్ ఆన్ రష్యా. రష్యా మీద వాళ్ళ ఆంక్షలు విధించడం అనేది జరిగింది. రష్యా మీద వాళ్ళు ఏం చేశారు, ఆంక్షలు విధించడం అనేది జరిగింది. అండ్ G8 లో ఒకప్పుడు రష్యా అనేది భాగంగా ఉండడం అనేది జరిగింది 2014 వరకు. బట్ G8 నుంచి రష్యాని ఎక్స్పెల్ చేయడం అనేది జరిగింది. G8 మళ్ళీ G7 అయింది. G8 అంటే గ్రూప్ ఆఫ్ 8 నేషన్స్, G7 అంటే గ్రూప్ ఆఫ్ 7 నేషన్స్. G8 లో భాగంగా ఎవరుండే వాళ్ళు, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ దాంతోపాటు రష్యా కలిపి ఉండేది. బట్ కానీ 2014లో రష్యాని బయటకు పంపించేశారు, బయటికి తోసేశారు. మళ్ళీ G8 కాస్త ఎలా అయిపోయింది, G7 అవ్వడం అనేది జరిగింది, రైట్. అండ్ రష్యా మీద చాలా కంట్రీస్, ముఖ్యంగా వెస్టర్న్ నేషన్స్ ఎకనామిక్ శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్థిక ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా విధించడం అనేది జరిగిందాం, రైట్. అర్థమైందా మరి రష్యా క్రిమియాని ఎలా ఇన్వైట్ చేసుకుందాం. నెక్స్ట్ చూడండి. నౌ లెట్ us look at ఈస్టర్న్ యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్. రష్యా అనేది క్రిమియాని ఎనెక్స్ చేసుకున్న తర్వాత ఈస్టర్న్ యుక్రెయిన్ రీజియన్స్ గుర్తుందా మీకు, ఈస్టర్న్ యుక్రెయిన్ ఈజ్ ప్రో రష్యన్ అని చెప్పుకున్నాం. అక్కడ నేటివ్ రష్యన్స్ అనే వాళ్ళు ఉంటారు, రష్యా మాట్లాడతారు అండ్ దే ఆర్ వెరీ సపోర్టివ్ టు రష్యా. రష్యాతో ఉక్రెయిన్ జాయిన్ అవ్వాలనేటటువంటి ఆర్గ్యుమెంట్ వాళ్ళు చాలా సపోర్ట్ గా ఉంటారని మనం మాట్లాడాం. సో క్రిమియాని ఎప్పుడైతే రష్యా అనేది ఆక్యుపై చేసుకోవడం అనేది జరిగిందో, ఈ ఈస్టర్న్ యుక్రెయినియన్ రీజియన్స్ అండ్ సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా దీస్ ఏరియాస్ షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ రష్యా అనేటటువంటి కాన్ఫ్లిక్ట్స్ అనేవి మొదలైనవి, అనేటటువంటి ఆర్గ్యుమెంట్స్, అనేటటువంటి ప్రొటెస్ట్ అనేవి మొదలైనవి. చూడండి, సెపరేటిస్ట్ రెబల్స్ బిగేన్ పాపింగ్ అప్ ఇన్ ఈస్టర్న్ యుక్రెయిన్. సో రష్యా క్రిమియాని ఆక్రమించుకున్న తర్వాత కొన్ని సెపరేటిస్ట్ వేర్పాటువాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రైజ్ అవ్వడం అనేది జరిగింది. షార్ట్లీ ఆఫ్టర్ రష్యా హ్యాడ్ ఇన్వైడెడ్ అండ్ అనెక్స్డ్ క్రిమియా. క్రిమియాని రష్యా అనెక్స్ చేసుకున్న తర్వాత దీస్ రెబల్స్ ఎవరైతే ఉన్నారో, దీస్ సెపరేటిస్ట్ రెబల్స్, వేర్పాటువాదులు, ది సీజ్డ్ టౌన్స్ లైక్ స్లోవియాన్స్క్ అండ్ డొనెట్స్క్ ఇన్ ద ఈస్టర్న్ రీజియన్ నోన్ యాజ్ డొన్బాస్. సో ఇక్కడ మ్యాప్ చూడండి అమ్మా, దిస్ ఈజ్ ద ఈస్టర్న్ రీజియన్ ఆఫ్ డొన్బాస్. దీనిలో ఉండేటటువంటి ఇంపార్టెంట్ సిటీస్ దట్ ఈస్ డొనెస్క్ ఏదైతే ఉంటుందో డొనెస్క్ అండ్ దాంతోపాటు స్లోవియాన్స్క్ ఏవైతే ఉన్నాయి ఈ సిటీస్ ని ఆక్యుపై చేసుకోవడం అనేది జరిగింది. ఈ సెపరేటిస్ట్ రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెపరేటిస్ట్ ఎందుకన్నా, దే వాంట్ టు గెట్ సెపరేటెడ్ ఫ్రమ్ ఉక్రెయిన్ అండ్ దే వాంట్ టు జాయిన్ రష్యా. రెబల్స్ హ్యాడ్ లోకల్ సపోర్ట్. సో ఈ రెబల్స్ కి లోకల్ సపోర్ట్ కూడా ఉండడం అనేది జరిగింది. ఎందుకు, ఈస్టర్న్ రష్యన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ప్రో రష్యన్ అండ్ దే స్పీక్ నేటివ్ రష్యన్ అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ దీస్ రెబల్స్ ఎవరైతే ఉన్నారో దే వర్ ఆర్మ్డ్ అండ్ సపోర్టెడ్ బై రష్యన్ గవర్నమెంట్. రష్యా గవర్నమెంట్ వాళ్ళకి మిలిటరీ ఎయిడ్ అనేది అందించడం అనేది జరిగింది. ఆర్మ్స్, వెపన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వీళ్ళకి అందించడం అనేది జరిగింది. రష్యా ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ప్రభుత్వం ఈ రష్యా సపోర్ట్ తీసుకొని దీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉక్రెయినియన్ ఆర్మీ, ఉక్రెయినియన్ మిలిటరీ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద విరుచుకుపడడం అనేది జరిగింది. బట్ ఉక్రెయిన్ చాలా కాలం పాటు సైలెంట్ గా ఉండడం అనేది జరిగింది. ఎందుకంటే ఉక్రెయిన్ ఏదైతే ఉందో ఉక్రెయిన్ తిరిగి అటాక్ చేసింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, రెబల్స్ చనిపోతా ఉన్నారు అనుకోండి ఉక్రెయిన్ అటాక్ లో, రెబల్స్ చనిపోయినప్పుడు పుతిన్ కి ఒక ఐడియా రావచ్చు. ఏంటా ఐడియా, పుతిన్ ఏమనుకోవచ్చు, బయటకు ఏం చెప్పొచ్చు, సో చాలా మంది నేటివ్ రష్యన్ ఎథ్నిసిటీ ఉన్నటువంటి పీపుల్ ఈస్టర్న్ రష్యాలో చనిపోతున్నారు, ఎవరి కారణంగా, యుక్రెయిన్ వర్ అఫెన్సివ్ కారణంగా. సో ఐ వాంట్ టు సేఫ్ గార్డ్, ఐ వాంట్ టు ప్రొటెక్ట్ దీస్ నేటివ్ రష్యన్స్ ఫ్రమ్ ఉక్రెయినియన్ ఫోర్స్ అని చెప్పి రష్యన్ ఫోర్సెస్ ని ఆయన దింపొచ్చు. రష్యన్ ఫోర్స్ ని దింపాడు అనుకోండి, ఉక్రెయిన్ తాళగలదా, హ్యూజ్ రష్యన్ ఆర్మీ చుట్టూ, రష్యన్ ఆర్మీ ముందు తాళడం అనేది జరగదు. సో ఉక్రెయిన్ అనేది చాలా వరకు ఓపిక పడడం అనేది జరుగుతుంది, రెబల్స్ అనే వాళ్ళు ముందుకి ప్రోగ్రెస్ అవుతున్నప్పటికీ. నెక్స్ట్ చూడండి. సో ఇనిషియలీ ఉక్రెయిన్ రిమైండ్ సైలెంట్. ఉక్రెయిన్ చాలా సైలెంట్ గా ఉండడం అనేది జరిగింది. బట్ జూలై 2014లో ఉక్రెయిన్ లాంచ్ అన్ అఫెన్సివ్. ఉక్రెయిన్ ఒక్కసారిగా రెబల్స్ మీద అటాక్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది. అండ్ జూలై 16 సివిలియన్ ఎయిర్లైనర్, మలేషియన్ ఎయిర్లైనర్ షాట్ డౌన్ బై రెబల్స్. సో దీస్ రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉక్రెయినియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని కాల్చిపోయి ఒక సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్, ఒక ఏరోప్లేన్ ని కాల్ చేస్తారండి. ఆ ఏరోప్లేన్ లో ట్రావెల్ చేస్తున్నటువంటి 298 పీపుల్, ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోవడం అనేది జరుగుతుంది. ఇంత మొత్తంలో ప్రజలు అనేవాళ్ళు దిస్ ఇన్ యాక్సిడెంటల్ అండి, కావాలని చేయరు. రెబల్స్ ఉక్రెయినియన్ ఎయిర్ క్రాఫ్ట్ అనుకుని దీని మీద అటాక్ చేస్తారు, 298 ప్రజలు చనిపోతారు. అండ్ ద వరల్డ్ హ్యాస్ సీన్ ఎనఫ్. ప్రపంచానికి ఇప్పటివరకు చాలా చూసేసింది. సుమారు 300 మంది ప్రాణాలు కోల్పోవడానికి కాన్ఫ్లిక్ట్ కారణం అవడంతో చాలా మంది ప్రెజర్ పెడతారు ఎవరి మీద, ముఖ్యంగా రష్యా మీద. ఎందుకు అంటే రష్యన్ ట్రూప్స్ డైరెక్ట్ ఇన్వేజన్ ఇంటూ యుక్రెయిన్. సో అప్పటి వరకు, ఆ క్షణం వరకు ఉక్రెయిన్ అటాక్ చేయనంత వరకు రష్యా ఏం చేసేది, కేవలం రెబల్స్ ఎవరైతే ఉన్నారో రెబల్స్ కి మిలిటరీ సపోర్టు, ట్రైనింగ్ సపోర్టు,
ఫండ్స్ ఇవి మాత్రమే ఇచ్చేది. బట్ కానీ ఎప్పుడైతే ఉక్రెయిన్ అనే ఏదైతే ఉందో అది అటాక్ అనేది స్టార్ట్ చేసిందో అప్పుడు రష్యా ఏం చేసింది, డైరెక్ట్ గా ఉక్రెయిన్ బార్డర్ దాటి ఉక్రెయిన్ లోకి ప్రవేశించి ఉక్రెయిన్ లో ఉన్నటువంటి ఉక్రెయినియన్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అటాక్స్ అనేవి స్టార్ట్ చేసింది. అర్థమైందా? బట్ మేము ఉక్రెయిన్ బార్డర్ ఏం దాటలేదు అని రష్యా చెప్తున్నప్పటికీ ఇది చాలా ప్రూఫ్స్ ఉన్నాయండి, చాలా వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు చాలా మంది ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు. అంటే రష్యన్ మిలిటరీ ఏదైతే ఉందో రష్యన్ మిలిటరీ డైరెక్ట్ గా వచ్చింది, యుద్ధానికి దిగింది ఉక్రేనియన్ మిలిటరీతో ఇన్ సపోర్ట్ ఆఫ్ దీస్ రెబల్స్ అని చెప్పి చాలా చాలా ప్రూఫ్స్ ఉండడం అనేది జరిగింది. బట్ వెస్టర్న్ నేషన్స్ ఇంత జరుగుతున్న వెస్టర్న్ నేషన్స్ లైక్ యుఎస్, యూకే, యూరోపియన్ యూనియన్ ఇవన్నీ సైలెంట్ గా ఉన్నాయి. అఫ్ కోర్స్ కండెమ్ చేస్తున్నాయి, ఖండిస్తున్నాయి, కానీ దే నెవర్ సెంట్ దైర్ ఆర్మీస్. రష్యా అనేది ఉక్రెయిన్ లో తన ట్రూప్స్ దించినప్పటికీ వెస్ట్ తన ట్రూప్స్ అనేవి దించలేదు. ఎందుకంటే డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద వెస్ట్ అండ్ రష్యా, రష్యాకి వెస్ట్ కి డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ అనేది వచ్చింది అనుకోండి, ప్రత్యక్షంగా ఎదురుగా పోటీ పడ్డారనుకోండి, ఇట్ మే ట్రిగ్గర్ వరల్డ్ వార్ 3, 3వ ప్రపంచ యుద్ధానికి అది కారణం అవ్వచ్చు. అర్థమైందా? సో ఎంత సివియర్ కాన్ఫ్లిక్టో చూడండి. అందుకే వెస్ట్ అనేది సైలెంట్ గా ఉంది, జస్ట్ మాటల ద్వారా మాత్రమే రష్యాని, రష్యా యొక్క పాలసీస్ ని, పుతిన్ యొక్క డెసిషన్స్ ని ఖండిస్తూ రావడం అనేది జరిగింది ఆ సమయంలో. అండ్ చాలా పీస్ డీల్స్ కానీ ఏమైనా సీజ్ ఫైర్ అగ్రిమెంట్స్ కానీ చేద్దామని చెప్పి చాలా ట్రై చేయడం అనేది జరిగింది. అంటే యుద్ధం ఏదైతే ఉంటుందో దాన్ని ఆపడానికి, అంటే ఈ కాన్ఫ్లిక్ట్స్ ఆపడానికి. బట్ ఆల్ ద సీజ్ ఫైర్ అగ్రిమెంట్స్ అండ్ ద అదర్ ప్యాక్ట్స్ దట్ వర్ సైన్డ్ బిట్వీన్ ద బోత్ పార్టీస్, దట్ ఈస్ రెబల్స్ కి అండ్ దాంతోపాటు ఉక్రెయిన్ గవర్నమెంట్ కి మధ్య జరిగినటువంటి చాలా సీజ్ ఫైర్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫైల్ అవ్వడం అనేది జరిగింది. బికాస్ ది ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ నెగోషియేషన్స్ లో వీళ్ళ డిమాండ్ ఎక్కువ ఉంది అండ్ వీళ్ళ డిమాండ్ కూడా వాళ్ళ మీద ఎక్కువగా ఉంది. సో ఎప్పుడు సరైనటువంటి బేరసారాలు కుదరనప్పటికీ, చర్చలు అనేవి విఫలం అవ్వడం చేత పీస్ డీల్స్ ఏవి ముందుకి వెళ్ళలేదు. ఇప్పటికీ దిస్ పర్టికులర్ రెబల్స్ అండ్ దాంతోపాటు ఉక్రేనియన్ ఫోర్సెస్ మధ్య ఒక పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అనేది ఉండడం అనేది జరిగింది. అండ్ రీసెంట్ గా రష్యా అనేది తన మిలిటరీ ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో, తన భద్రతా దళాలు ఎవరైతే ఉన్నాయో వాటిని మోహరించడం అనేది జరిగింది. ఇట్ అమాస్డ్ ఇట్ ట్రూప్స్ ఆల్ అరౌండ్ ఇట్స్ బార్డర్ విత్ ఉక్రెయిన్. ఉక్రెయిన్ కి రష్యాకి ఉన్నటువంటి బార్డర్ లో రష్యా అనేది తన భద్రతా బలగాలని మోహరించడం అనేది జరిగిందా. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. అయితే మరి వై ఈజ్ రష్యా ఈజ్ సో అబ్సెస్డ్ విత్ క్రిమియా అండ్ ద ఈస్ట్ ఉక్రెయిన్? సో క్రిమియా ఎందుకు కావాలి రష్యాకి, అండ్ దాంతోపాటు ఈస్ట్ ఉక్రెయిన్ అనేటటువంటిది ఎందుకు అవసరం రష్యాకి, ఎందుకు దాన్ని కావాలనుకుంటుంది అనేది తెలుసుకోవాలి. రష్యా ఫోకస్డ్ ఓవర్వెల్మింగ్లీ ఆన్ ద ఈస్ట్ అండి. ఈస్టర్న్ ఉక్రెయిన్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది జరిగింది. బికాజ్ ఈస్టర్న్ ఉక్రెయిన్ హ్యాస్ గ్రేట్ కోల్ రిజర్వ్స్ అని చాలా ఎక్కువ ఉన్నాయి. ఐరన్ రిజర్వ్స్ కూడా అక్కడ ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మోస్ట్ ఫెర్టైల్ ఫార్మ్ ల్యాండ్ అనేది ఉండడం అనేది జరిగింది. మీకు గుర్తుందా, నేను స్టాలిన్ గురించి చెప్పేటప్పుడు స్టాలిన్ ఏం చేయడం అనేది జరిగింది, రష్యాలో, అంత పెద్ద రష్యాలో, మెయిన్ ల్యాండ్ రష్యాలో ఫెమైన్ వచ్చినప్పుడు, కరువు కాటకాలు వచ్చినప్పుడు జస్ట్ ఈస్టర్న్ ఉక్రెయిన్ లో పండించినటువంటి పంటలు మొత్తాన్ని ఈయన రష్యాని ఫీడ్ చేయడానికి తీసుకెళ్లడం అనేది జరిగింది అని చెప్పాం. సో ఎంత ఈల్డ్ వస్తుందో చూడండి ఈ ఫార్మ్ ల్యాండ్ లో. రష్యా ఈజ్ ప్రోన్ టు హార్ష్ వెదర్ కండిషన్స్ డ్యూరింగ్ వింటర్ అండి. వింటర్ బికాస్ ఆఫ్ ఇట్స్ ప్రాక్సిమిటీస్ టు ఆర్కిటిక్ సర్కిల్. సో ఆర్కిటిక్ సర్కిల్ కి దగ్గరగా ఉండడం వల్ల రష్యా యొక్క వెదర్ అనేది చాలా హార్ష్ గా ఉండడం అనేది జరుగుతుందమ్మా. సో వింటర్ చాలా చాలా కోల్డ్ గా ఉండడం అనేది జరుగుతుంది. సో ఆ సమయంలో పంటలు పండనటువంటి పరిస్థితి. సో ఆ సమయంలో టు ఫీడ్ రష్యా, వాట్ రష్యా నీడ్స్ ఫెర్టైల్ ఫార్మ్ ల్యాండ్స్, ఆల్ వెదర్ ఫార్మ్ ల్యాండ్స్. దోస్ ఆర్ అవైలబుల్ ఇన్ ఈస్టర్న్ ఉక్రెయిన్ అనమాట. సో అందుకే ఈస్టర్న్ ఉక్రెయిన్ ప్రాంతాలను ఎనక్స్ చేసుకోవాలని చెప్పి రష్యా ఎక్కువగా అనుకుంటుంది. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. లాట్స్ ఆఫ్ నేటివ్ రష్యన్ స్పీకర్స్ అండ్ ఎథ్నిక్ రష్యన్స్. సో ఈస్టర్న్ యుక్రెయిన్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్కువ మంది నేటివ్ రష్యన్ స్పీకర్స్ అనే వాళ్ళు ఉన్నారు. అండ్ ఎథ్నికల్లీ రష్యాతో కల్చరల్ టైస్ ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండడం అనేది జరిగింది. సో వీఆర్ వన్ అనేటటువంటి భావన రష్యాకు ఉంది. వీఆర్ వన్ అనేటటువంటి భావన ఈస్టర్న్ ఉక్రెయిన్ ప్రాంతాలకు చెందినటువంటి ప్రజలకి ఉంది. సో అందరూ కలుద్దామని చెప్పి అనుకుంటున్నారు. సో కలుపుకుంటే బాగుంటుంది అని చెప్పి రష్యా కూడా అనుకుంటుంది. రష్యన్స్ హ్యావ్ లాంగ్ ఫెల్ట్ ఎ స్పెషల్ హిస్టారికల్ కనెక్షన్ విత్ ఉక్రెయిన్. ఉక్రెయిన్ తో చారిత్రాత్మకంగా చాలా ఇంపార్టెంట్ టైస్ అనేవి ఉండడం అనేది జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చెప్పాలంటే ఇంపీరియల్ రష్యాకి జార్స్, ఎంపరర్స్ పరిపాలించే వాళ్ళు చెప్పుకున్నామా, రష్యన్ మొనార్క్స్, రష్యన్ కింగ్స్ ని జార్స్ అంటారు, ఎంపరర్స్ అని చెప్పుకున్నాం, ఎంపరర్స్ ని. సో ఇంపీరియల్ రష్యాలో మొనార్కీ ఉండేటప్పుడు ద ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ ఇంపీరియల్ రష్యా వాజ్ ఉక్రెయిన్ అండి. ఉక్రెయిన్ లో ఉండడం అనేది జరిగింది. రష్యన్ ఇంపీరియల్ రష్యా యొక్క క్యాపిటల్ ఏదైతే ఉంటుందో క్యాపిటల్. అర్థమైందా? రైట్. సో అంత హిస్టారికల్ టైస్ అనేవి ఉండడం అనేది జరిగింది. అండ్ క్రిమియా ఏదైతే ఉంటుందో, మరి ఈస్టర్న్ ఉక్రెయిన్ ని ఎందుకు తీసుకోవాలని చెప్పి మనం మాట్లాడుకున్నాం. మరి క్రిమియాని ఎందుకు క్యాప్చర్ చేసుకోవాలనుకుంది? బికాస్ ఆఫ్ ఇట్స్ స్ట్రాటజిక్ లొకేషన్ అండి. ఇట్ ఈస్ అట్ ద ప్రైమ్ లొకేషన్, వెరీ ఇంపార్టెంట్ లొకేషన్.
సో బ్లాక్ సీకి యాక్సెస్ అనేది వస్తుంది. ఒకవేళ క్రిమియా ఏదైతే ఉంటుందో క్రిమియాని వీళ్ళు క్యాప్చర్ చేసుకుంటే, క్రిమియా రష్యన్ కంట్రోల్లో ఉంటే, మెడిటరేనియన్ అండ్ బాల్కన్ రీజియన్స్, బాల్కన్ మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి, అండ్ మధ్యధరా సముద్రానికి చెందినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి, సో రష్యాకి యాక్సెస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. బెటర్ కనెక్టివిటీ అనేది ఉండడం అనేది జరుగుతుంది. అండ్ బ్లాక్ సీలో తన నావల్ ఫ్లీట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా రష్యా అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. తన నావీ అండ్ నావల్ ఎక్సైజెస్ కూడా చేయడానికి బ్లాక్ సీ కూడా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అండ్ ఆల్ వెదర్ పోర్ట్స్ అనేవి కూడా ఉంటాయి. అన్ని వేళలా పనిచేసేటటువంటి వాటర్ ఏవులు కూడా మనకి క్రిమియా సొంతం అండి. క్రిమియా అండర్లో ఉండడం అనేది జరిగింది. సో ఈ పోర్ట్స్ కూడా లివరేజ్ చేసుకోవాలంటే, పోర్ట్స్ ఉంటే ఏం జరుగుతుంది, ట్రేడ్ కూడా బాగుంటుంది కదా. సో బెటర్ ట్రేడ్ కోసం పోర్ట్స్ అనేవి తమ కంట్రోల్లో ఉండాలి. సో అన్ని సమయాల్లో పనిచేసేటటువంటి పోర్ట్స్ క్రిమియాలో ఉన్నాయి కాబట్టి క్రిమియాని క్యాప్చర్ చేసుకోవడం లేకపోతే ఎనెక్స్ చేసుకోవడం వల్ల మనకి చాలా లాభం ఉంటుంది అని చెప్పి రష్యా అనుకోవడం అనేది జరిగిందన్నమాట. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ ఉక్రేనియన్ కాన్ఫ్లిక్ట్ ఆర్ ఉక్రేనియన్ క్రైసిస్. సో డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్తో సహా మీకు అర్థమైందని అనుకుంటున్నాను దిస్ పర్టిక్యులర్ కాన్సెప్ట్. సో మరి దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ ఎనాలిసిస్ అండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. కాస్త జలుబు చేసింది కాబట్టి ఎక్కువ ఆర్టికల్స్ చెప్పలేకపోతున్నాను, బట్ ఐ కవర్డ్ ఆల్మోస్ట్ ఆల్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో రేపటి హిందూ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చుతున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ ఎలా ఉంది ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం నాన్న. బాయ్.